प्रभु यीशु क्रिस्त द्वारा नाम तेरे डालते हैं हम लोग नाम में सबको धन्यवाद देते हैं। ఎంతమంది పాటలు పాడారు अभी तक कितने लोग गीत गाया? మీకు అందరికి ఇష్టమైన వాయిదాలు కనబడేసరికి అందరు వాటిని చూసుకుంటా కూర్చున్నారు కదా सब किस्म किस्म के इंस्ट्रूमेंट्स देखने की तरह उसी को देखे सब लोग। ఎప్పుడు చూడని వాయిదాలు ఒకటి రెండు కనబడేసరికి కొంతమంది వాటిని చూసుకుంటా కూర్చున్నారు का ऐसे इंस्ट्रूमेंट्स को जब देखे उसी को देखते रह गए। మీ అందరూ మొక్కలు చూస్తే నీరసంగా కనబడుతున్నది तुम्हारे सबके चेहरे देखने से बिल्कुल निराश में है कुछ। అంటే నిద్ర కోసం కాదు కానీ नींद के लिए तो नहीं बल्कि కొంచెం ఆహారం తక్కువగా తినకనిపిస్తుంది कुछ खाना कम हुआ कैसा लग रहा है? శ్రేష్టమైన ఆహారం తొందరగా ఎక్కినట్లయితే श्रेष्ठ भोजन जल्दी खत्म हो गया लगता है। శ్రేష్ఠ ఇబ్బంది అనిపిస్తుంది वैसा थोड़ा सा कुछ परेशानी हुआ लग रहा है। పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ठीक है, पवित्र शास्त्र वचन में से మత్తయి సువార్త 12వ అధ్యాయము मत्ती सुसमाचार उसका 12वां अध्याय 42వ వచనం మనం కూడా కలిసి చదువుకుందాం उसका 42 वचन को सब लोग मिलकर पढ़ेंगे। మత్తయి సువార్త 12వ అధ్యాయము 42వ వచనం मत्ती सुसमाचार उसका 12वां अध्याय का 42 पद మనం కలిసి చదువుకుందాం सब लोग मिलकर पढ़ेंगे। విమర్శ సమయమున దక్షిణ దేశమున వారికి తరము వరకు నిలబడి వారి మీద నేరస్థాపన చేయగా ఆమె సొలొమోను జ్ఞానములకు భూమి నుండి వచ్చెను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు సొలొమోను వారిని పరిశుద్ధాత్మ దేవుడు మనందరి కొరకై ఆశీర్వదించి విడిచి తన ఆత్మ ద్వారా మనతో మాట్లాడును గాక पढ़े वचन के भाग को प्रभु हमारे आशीर्वाद बनाए और सही से प्रभु हमारे लिए तोड़कर बटोरे। ఇప్పుడు ప్రస్తుత దినాలలో ప్రజలు प्रस्तुत दिनों में लोग గ్రేటర్ పర్సన్ గురించి వినడానికి చాలా ఆసక్తిని చూపిస్తారు मतलब महान व्यक्ति के बारे में सुनने के लिए बड़ी लालसा दिखाते हैं। ఎవరైనా ఒక గొప్ప వ్యక్తి గురించి గ్రేట్ అలెగ్జాండర్ గురించి కొత్త విషయాలు చెప్పారనుకోండి వాటిని వినడానికి చాలా ఆసక్తిని కనపరుస్తారు कोई महान व्यक्ति के बारे में मतलब महान अलेक्जेंडर के बारे में अगर बताएंगे ऐसे विषय सुनने के लिए बड़ी लालसा लोग दिखाते हैं। లేకపోతే ఇంకా కొంతమంది గ్రేట్ అనుకోండి గొప్ప ప్రేమ కథ తాజ్మహల్ లాంటి గురించి దాని సంగతులు చెప్తే కనుక వినడానికి ఆసక్తిగా చూసుకుంటారు और कुछ लोग कुछ ताजमहल जो बनाया उनके बारे में ऐसे लोग के बारे में बताने से बड़ी लालसा के साथ सुनते हैं। ఇంకా కొంతమంది అయితే గ్రేట్ సిచ్యువేషన్ అంటే క్లైమాక్స్ కానీ అలాంటి సంగతులు వినడానికి ఆసక్తి చూపిస్తారు और कुछ लोग ग्रेट सिचुएशन संभावनाओं के बारे में मतलब क्लाइमैक्स ऐसे चीजों के बारे में सुनने के लिए वो लालसा दिखाते हैं। ఇంకా కొంతమంది అయితే గొప్ప స్థలాలు ఎట్లుంటుంది అని ఊరికి చెప్పారు అనుకోండి అలాంటి సంగతులు వినడానికి ఆసక్తిని కనపరుస్తారు महान जगहों के बारे में सुनने के लिए लालसा दिखाते हैं। కానీ గొప్పవాడైన ప్రభు గురించి చెప్పేటప్పుడు మాత్రం అందరికి విసుగు వస్తుంటే చిరాకు వస్తారు परंतु महान प्रभु के बारे में जब बताते हैं लोग तरस खाते और थक जाते हैं। కదా? ఎవరైనా మీరు కూడా గొప్పవాడైన యేసు ప్రభు గురించి చెప్పేటప్పుడు ఎంతో చిరాకు విసుగుతూ ఉంటారు కదా अभी तुम भी प्रभु यीशु मसीह महान रखवाले के बारे में जब बताते हैं तुम भी थके हुए निराश के साथ ऐसे दिखते हैं। కానీ మానవుని యొక్క జీవితానికి అతి ప్రాముఖ్యమైనది ప్రభు యేసుక్రీస్తు వారి గురించి తెలుసుకోవడం परंतु मनुष्य के जीवन में प्रमुखता से जानने का विषय ये है प्रभु यीशु मसीह महान है। సరే ఈ యొక్క కాన్వర్సేషన్ సందర్భంగా అంశము ఇదిగో గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు ये पवित्र महासभाओं के लिए जो शीर्षक वचन हमें दिया गया है देखो सुलेमान से बड़ा यहाँ पर है। ఇప్పుడు దీంట్లో మూడు పదాలు ఉన్నాయి यहाँ पे तीन पद तीन शब्द है। ఇదిగో देखो, రెండవది గొప్పవాడు दूसरा बड़ा, మూడవది ఇక్కడ ఉన్నాడు तीसरा यहाँ पर है। ఇదిగో అనే పదం ఎప్పుడు వాడతాము देखो कब उपयोग करेंगे? ఎవరైనా ఒక వ్యక్తి గురించి వర్ణిస్తున్నప్పుడు వివరిస్తున్నప్పుడు कोई एक व्यक्ति के बारे में जब समझाते हैं तब అతని కంటే గొప్ప వ్యక్తి గురించి మనకు తెలిసినప్పుడు उससे बढ़कर व्यक्ति के बारे में जब हमको समझता है అప్పుడు మనం ఏమంటాం तब क्या सोचते हैं? ఇక ఆగు నువ్వు చెప్పేది बस करो तुम बताना। ఇదిగో ఇతని కంటే కూడా గొప్పవాడు ఇంకా ఉన్నాడు देखो इससे बढ़कर दूसरा है। ఉదాహరణకు उदाहरण के तौर पर ఇప్పుడు పాతకాలం ఉండేటోళ్ళకు ఒకవేళ క్రికెట్
లో సచిన్ టెండూల్కర్ బాగా తెలుసు అనుకోండి, पुराने जमाने में क्रिकेट में सचिन तेंदुलकर को बहुत जानते हैं। అప్పుడు ఆ సచిన్ టెండూల్కర్ గురించి గొప్పతనాన్ని వివరిస్తున్నారు. अब सचिन तेंदुलकर के बारे में उसकी महानता को बता रहे हैं। ఆయన బాగా సెంచరీ చేసేవాడు, बहुत बड़ा सेंचुरी मारता था, ఫోర్ అయితే సిక్స్ చాలా సింపుల్ గా కొట్టేవాడు. 4 और 6 को इतना आसान से मारता था। అలాగా ఆయన గురించి వివరిస్తున్నప్పుడు उसके बारे में जब बातें करते ఈ हैं, తరంలో ఉన్నటువంటి వారు आज के जनरेशन वाले, ఇదిగో देखो ఒకప్పుడు ఆయన ఫేమస్, पहले तो वो था, ఒకప్పుడు ఆయన గొప్పవాడు, एक समय पर वो महान था, కానీ ఇప్పుడు మాత్రం परंतु अभी అతని కంటే గొప్ప వాళ్ళు ఉన్నారు. उससे बढ़कर लोग भी है। అతనన్న సెంచరీలు కొట్టాడు, वो तो सेंचुरी मारा, ఇంటికి వచ్చిన వాళ్ళు డబుల్ సెంచరీలు కొట్టేటోళ్ళు ఉన్నారు. अभी जो आए डबल सेंचुरी मारने वाले लोग हैं। ఒకప్పుడు ఆయన కొన్ని బాల్ తినేసి 4 6 కొట్టేవాడు, वो उस समय पे कुछ बॉल खाकर वो 4 चौके और छक्के मारता था। కానీ ఇప్పుడున్నటువంటి వాళ్ళలో 6 బాల్లకు 6 6 కొట్టేటోళ్ళు కూడా ఉన్నారు. अभी जो लोग हैं ये 6 बॉलों में 6 सेंचुरी मारने वाले भी लोग हैं। కనుక ఒక వ్యక్తి కంటే ఇంకొక వ్యక్తి గొప్పవారు ఉన్నప్పుడు ఇదిగో ఆయన కాదు ఈయన కంటే కూడా గొప్పవారు ఉన్నారు అన్నప్పుడు ఇదిగో అనే పదాన్ని వాడతారు. देखो ये व्यक्ति से बढ़कर दूसरा व्यक्ति जब हमें दिखता है, देखो इससे बढ़कर ये व्यक्ति है, ऐसा इस शब्द को इस्तेमाल करते हैं। బైబిల్ గ్రంథంలో కూడా మనం చూస్తే पवित्र शास्त्र में देखने से బాప్తిస్మం ఇచ్చి యోహాను చూచినప్పుడు बपतिस्मा देने वाला यूहन्ना को जब देखते हैं, బైబిల్ గ్రంథంలో కూడా రాయబడుతుంది, पवित्र शास्त्र लिखा हुआ है, స్త్రీ కనిన వారు అందరిలో కూడా అతని కంటే గొప్పవారు ఎవరు కూడా పుట్టలేదంట, పుట్టబోరంట. स्त्री के घर से जो जन्म लिया उससे बढ़कर या उससे पहले कोई जन्म नहीं लिया। కనుక ఆయన చూసిన వాళ్ళందరూ కూడా ఈయన ఎంత గొప్పవాడో అని ఆశ్చర్యపోతూ వచ్చినారు. उसको जो भी देखा ये कितना बड़ा है ऐसे चकित हो गए। ఆయన బోధ విన్నప్పుడు ఎంత గొప్పగా ఉందో అని ఆశ్చర్యపోయారు. उसके उपदेश को जब सुना कितना महान है वो चकित हो गए। అతడు చేసే పరిచయం చూసి ఎంత గొప్పగా ఉందో అని ఆశ్చర్యపోతూ వచ్చినారు. उसकी सेवकाई को देखकर ये कितना बड़ा होगा। అతనిలో ఉన్నటువంటి ఆత్మను చూసి ఆశ్చర్యపోయారు. उसके अंदर जो आत्मा है उसको देखकर चकित हुआ। అతని మాటలటువంటి దైవికమైన శక్తిని చూసి ఆశ్చర్యపోయారు. वो परमेश्वर में ईश्वरीय शक्ति को देखकर आश्चर्य हुआ। అప్పుడు బాప్తిస్మం ఇచ్చి యోహాను అన్నాడు, बपतिस्मा देने वाला यूहन्ना ने कहा, నన్ను చూసి ఇంత గొప్పవాడు అని ఆశ్చర్యపోతున్నారే, मुझे देखकर ही इतना बड़ा है करके आप चकित होते हो। ఇదిగో देखो నా వెనక వచ్చుచున్నవాడు जो मेरे पीछे आता है నాకంటే గొప్పవాడు, वो मुझसे बड़ा है, నాకంటే శక్తిమంతుడు. मुझसे शक्तिवान है। నన్ను చూస్తే ఇంత ఆశ్చర్యపోతున్నారే, मुझे देखने से इतने आश्चर्य होते నన్ను हो। కలుగజేసిన వాడు, నన్ను పుట్టించిన వాడు నా వెనుక ఉన్నాడు, ఆయన ఇంకా గొప్పవాడు. जिसने मेरी रचना की वो मुझसे बड़ा है जो मेरे पीछे है। కనుక తనకంటే గొప్పవాడు గురించి చెప్పేటప్పుడు ఇదిగో అనే పదాన్ని వాడుతూ వచ్చినారు. उससे बढ़कर व्यक्ति के बारे में जब बताते हैं तब ये शब्द को इस्तेमाल करते हैं। देखो రెండవ పదము दूसरा शब्द గొప్పవాడు. यहाँ पर बड़ा है। ఇలా అందరికంటే గొప్పవాడు, ये जो है सबसे बड़ा है। ఈ లోకంలో ఉన్న అన్నిటికంటే కూడా గొప్పవాడు. दुनिया में जो भी है सबसे बड़ा है। ఎందుకు అంత గొప్పవాడు? क्यों इतना बड़ा है? కొన్ని బైబిల్ గ్రంథాలు మనం చూస్తే కదా कुछ बातें पवित्र शास्त्र में देखने ఆయన से, గురించి రాయబడిన సందర్భాలు చూస్తే కదా उसके बारे में संदर्भों को देखने से నిజంగా ఇలాంటి వారు ఈ లోకంలో ఉండరు అన్న సంగతి మనకు అర్థమవుతుంది. सच में ऐसे लोग जगत में नहीं रहेंगे, ये विषय को हम समझ पाएंगे। ఉదాహరణకు उदाहरण के तौर पर యేసుక్రీస్తు ప్రభువారు प्रभु यीशु मसीह ఆకాశములు మహాకాశములు పట్టజాలని దేవుడు రాయబడుతుంది. आकाश और महाआकाश समा नहीं सका। నిజంగా అంత గొప్పవారు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా? इतने महान कोई दुनिया में है क्या? అలాగే పట్టజాలనంత గొప్పవారు ఎవరైనా ఉన్నారా? जिसे समान नहीं सकते इतने महान व्यक्ति कोई है क्या? ఎవరు కూడా లేరు. कोई नहीं है। ఆయన అంత గొప్పవాడు. वो इतना महान है। అంత మాత్రమే కాదు, उतना ही नहीं, ఎవరును సమీపింపరాని తేజస్సులో నివసిస్తున్నాడంట. कोई भी समीप के उस तेज में नहीं आ सकते, उजाले में उतने ज्योति में वो रहता है। ఈ లోకంలో ఎంత గొప్ప వ్యక్తి ఉన్నా కూడా అతన్ని సమీపించే వాళ్ళు కొంతమంది ఉంటారు. ये दुनिया में चाहे कोई भी हो उसके निकट जा सकते हैं। ఉదాహరణకు ముఖ్యమంత్రులు ఉన్నారనుకోండి, उदाहरण के तौर पर मुख्यमंत्री है వారిని जो సమీపించడానికి ఎమ్మెల్యేలు ఎంపీలు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటారు. उसके पास में रहने के लिए एमपी एमएलएस रहते हैं। కానీ परंतु ఈ ప్రభు మాత్రము प्रभु ఎవరిలో సమీపింపనంత తేజస్సులో నివసిస్తున్నాడు. जो कोई निकट नहीं आ सकता उतने ज्योति में वो वास करता है। ఒకవేళ ఎవరైనా ఆయనను చూడాలని ధైర్యం
हिम्मत करे। బైబిల్ గ్రంథంలో రాయబడుతుంది, पवित्र शास्त्र लिखा हुआ నన్ను है, చూచిన వాడు బ్రతుకడు అని రాయబడుతుంది. जो मुझे देखेगा वो जीवित नहीं रहेगा। అదే కొంతమంది భక్తులు ఆయనను చూచినప్పుడు, कुछ भक्त लोग उसको देखने समय, తర్వాత అంతరుడైపోయి ఆయన ప్రభువు అని ఎరిగినప్పుడు बाद में पूरा खत्म होने के बाद वो प्रभु है जानने के వాళ్ళు बाद గట్టిగా ఊపిరి పీల్చుకున్నారు. वो जोर से श्वास लिया। ఆమో దేవునితో ఉన్నప్పుడు మేము బ్రతికినామా అని వాళ్ళు ధైర్యం తెచ్చుకున్నారు. अरे प्रभु के साथ भी हम जीवित रहे क्या? हिम्मत से आगे। అంత గొప్పవాడు ఆయన. वो इतना महान है, ఎవరు కూడా ఆయనను సమీపించడానికి ధైర్యం చేయలేరు. कोई भी उसके निकट आने के लिए हिम्मत नहीं कर सकते। అంత మాత్రమే కాదు, नहीं, ఈ ప్రభు ये प्रभु ఒకేసారి एक ही बार అంతటా ఉండగలడు, हर जगह रह सकता, అందరిలో వ్యాపించి ఉండగలడు. हर व्यक्ति में रह सकता। ఒకవేళ ఎంత గొప్పవాడైనా ఒక రోజుకు కొన్ని దేశాలు మాత్రమే తిరగగలడు. चाहे कितना भी महान हो, एक दिन में कुछ देशों को ही घूम सकता, అన్ని చోట్ల ఉండలేడు. हर जगह नहीं रह కానీ सकता। ప్రభు మాత్రం परंतु प्रभु ఒకేసారి అంతటా ఉండగలడు, అంతటా అందరిలో వ్యాపించి ఉండగలడు. एक ही समय पर हर जगह हर व्यक्ति में रह सकता। అని ఆయన అందుకే గొప్పవాడు అని రాయబడుతుంది. इसलिए उसके बारे में लिखा है परमेश्वर महान है। మూడవ పదము तीसरा पद ఇక్కడ ఉన్నాడు. यहाँ पर है करके लिखा है। మామూలుగా గొప్పవాడు ఎక్కడ ఉంటాడు? महान व्यक्ति कहाँ रहता? గొప్ప స్థలాల్లో ఉంటాడు, महान जगह पर रहता, గొప్ప స్థానంలో ఉంటాడు. महान जगह पर रहता। ఒకవేళ ఆ గొప్ప వ్యక్తిని కలుసుకోవాలంటే, वो महान व्यक्ति से मिलने के लिए, చూడాలనుకుంటే देखने के लिए మనకు అపాయింట్మెంట్ కూడా దొరకదు. हमको अपॉइंटमेंट भी नहीं मिलता। అలాంటి వారు మన దగ్గరలో ఉండరు. ऐसे लोग हमारे पास में नहीं रहते। గొప్పవాడు మనకు సమీపంలో ఉండడు. महान जो है हमारे समीप में नहीं रहता। కానీ గొప్పవాడి గురించి రాయబడుతుంది, परंतु ये महान ईश्वर के बारे में लिखा है, అందరికంటే గొప్పవాడు, देखो सबसे महान है, అన్నిటికంటే గొప్పవాడు, सबसे महान है, కానీ మీకు దగ్గరగా ఉన్నాడు, परंतु वो तुम्हारे निकट में है, సమీపంగా ఉన్నాడు. तुम्हारे समीप में है। అందరిలాంటి వాడు కాదైనా. सबके समान वो नहीं है। ఒకవేళ ऐसी మనము మంత్రులను కానీ కలుసుకోవాలనుకుంటే हम मंत्रियों से चाहे मिलना चाहे, అపాయింట్మెంట్ వెతకాలి. अपॉइंटमेंट चाहिए। వాళ్ళు ఎప్పుడు ఇస్తారో అప్పుడే మనం వెళ్ళాలి. वो जब देंगे अपॉइंटमेंट तभी मिल सकेगी। అది కూడా కొన్ని నిమిషాలు మాత్రమే వాళ్ళను దగ్గరగా ఉండి చూడగలం. वो भी कुछ मिनटों के लिए हम मिलकर समीप से देख सकते हैं। అంటే ఒక గొప్ప వ్యక్తిని సమీపించడానికి ఎంత తతంగం ఉందో. एक महान व्यक्ति से मिलने के लिए कितनी परेशानी है, కానీ ప్రభు యేసుక్రీస్తు వారు परंतु प्रभु यीशु मसीह దగ్గరగా ఉన్నాడు. नजदीक में है। అందుకే బైబిల్లో రాయబడుతుంది, पवित्र शास्त्र लिखा है, ఆయన మనకు సమీపముగా ఉన్నప్పుడే, वो जब हमारे निकट में रहेगा, ఆయన మనకు దగ్గరగా ఉన్నప్పుడే वो जब हमारा समीप में है, మన ప్రభు మనకి ఎప్పుడు కూడా సమీపముగా ఉండేవాడు, हमारा प्रभु हमारे समीप में रहने वाला, దగ్గరగా ఉండేవాడు. नजदीक में रहने वाला। అందుకే ఇదిగో గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. देखो बड़ा परमेश्वर यहाँ पर है। సరే ఈయన ఎంత గొప్పవాడు? ये कितना महान है। బైబిల్ గ్రంథంలో మనం చూస్తే पवित्र शास्त्र देखने से ప్రవక్త కంటే గొప్పవాడు, ये नबियों से भी बड़ा है, అబ్రహాము కంటే గొప్పవాడు, इब्राहिम से बड़ा है, యాకోబు కంటే గొప్పవాడు, याकूब से महान है, యోనా కంటే గొప్పవాడు, योना से महान है, సొలొమోను కంటే గొప్పవాడు. सुलेमान से भी महान है। బైబిల్ పట్టణాలలో నిన్నటి దినాన మనము దేవుని దాసు ద్వారా వింటూ వచ్చాం. कल के दिन बाइबल अध्ययन सभा में प्रभु के दास के द्वारा हमने सुना, అబ్రహాము కంటే గొప్పవాడు ఎందుకు అనేది వివరిస్తూ వచ్చినారు. इब्राहिम से बड़ा क्यों कहा गया, वहां पर विवरण को देखा। యాకోబు కంటే గొప్పవాడు ఎందుకు అనేది వివరిస్తూ వచ్చినారు. याकूब से बड़ा क्यों है, वो विवरण को भी देखा। సరే ఈ మధ్యాహ్న సమయంలో ये दोपहर में ప్రభువులో ఉండే రెండు గొప్పతనాల గురించి వివరిస్తాను. प्रभु में दो महानताओं के बारे में हम लोग देखेंगे। దేవుడు నాకు ఏదైతే బయలుపెట్టాడో వాటిని కొన్ని విషయాలు మీ మధ్యలో పంచుకుంటాను. जो परमेश्वर ने मुझे प्रकट किया वो दो विषयों को मैं तुमको ये दोपहर के समय बताऊंगा। మొట్టమొదటి ప్రభు ఏ దాంట్లో ఇంకా గొప్పవాడు? पहले ये विषय देखेंगे परमेश्वर कहाँ महान है। ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 19వ వచనం. यिर्मयाह का किताब 32 अध्याय का 19 वचन। ఇర్మియా గ్రంథం 32:19. यिर्मयाह किताब 32 अध्याय 19 वचन। ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు. तू बड़ी युक्ति करने वाला है। ప్రభు ఏ దాంట్లో గొప్పవాడు? प्रभु कहाँ बड़ा है? ఆలోచన విషయంలో గొప్పవాడు. युक्ति करने में वो बड़ा है। నీవే గొప్పవాడు, నీవే గొప్పవాడు. परमेश्वर ही बड़ा महान है। ఇంకా ఈయనలాగా ఆలోచన ఇచ్చే వాళ్ళు ఎవరు కూడా లేరు. ऐसे सोचने वाले, ऐसे युक्ति करने
वाले और दूसरा कोई भी नहीं है। ఈయన పేరేంటిది? इसका नाम क्या है? యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనంలో రాయబడుతుంది. यशायाह किताब 9 अध्याय के 6 पद में लिखा है, ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. क्योंकि हमारे लिए चेला जन्म हुआ, शिशु जन्म हुआ। ఆయన గురించి వివరిస్తూ उसके बारे में विवरण देते అక్కడ हुए ఒక పదం రాయబడుతుంది, इसमें एक पद लिखा गया, ఆలోచనకర్త. वो युक्ति करने वाला। ఈయన పేరే ఆలోచనకర్త. वो युक्ति करने वाला है उसका नाम। అందుకే భక్తుడు వివరిస్తున్నాడు, इसलिए यहाँ भक्त कहता है, ఆలోచన విషయంలో నీవే గొప్పవాడు. युक्ति करने में तू ही बड़ा है। నీలాంటి ఆలోచన కలిగిన ఈ లోకంలో ఎవరు లేరు. तेरे जैसे युक्ति करने वाला जगत में कोई भी नहीं है। ఎందుకు ఆలోచన విషయంలో ఈయనే గొప్పవాడు? क्यों युक्ति करने में यह बड़ा है? కీర్తనలు भजन संहिता, దేవుని యొక్క ఆలోచన ఎలాంటిది? परमेश्वर का सोच युक्ति कैसा है? 33వ కీర్తన 11వ చరణం. भजन संहिता 33 अध्याय का 11 पद। అందరం కలిసి చదువుకుందాం. सब लोग मिलकर पढ़ेंगे। కీర్తనలు 33:11. भजन संहिता 33 का 11 पद। యెహోవా ఆలోచన సదాకాలం నిలుచును, ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. కనుక దేవుని ఆలోచన ఎలాంటిది? यहोवा की युक्ति कैसी है? సదాకాలం నిలిచేది. वो सर्वदा स्थिर रहती है। ఈ లోకంలో అయితే दुनिया में ఎంత జ్ఞానవంతుడైనా कितना भी ज्ञानी మన हो, ఆలోచన కొన్ని దినాల వరకే పనిచేస్తుంది. हमारा सोच कुछ दिन तक ही काम करेगा। దానికంటే ఇంకా గొప్ప ఆలోచన పుట్టినప్పుడు उससे बढ़कर जब सोच होता है, దానికంటే ఇంకా వెరైటీని తయారు చేస్తారు. उससे बढ़कर वैरायटी तैयारी कर दी जाती కానీ है। ప్రభు అలా అవసరం లేదు. परंतु प्रभु को वैसी जरूरत नहीं है। ఒకసారి ఆయన ఆలోచించాడు అని అంటే एक बार यदि वो सोचा, ఆ ఆలోచన నిత్యం ఉంటుంది. वो सोच जो है सदाकाल तक रहेगा। సదాకాలం నిలిచి ఉంటుంది. वो सदाकाल स्थिर रहता। మార్పు చెందాల్సిన అవసరం ఉండదు. उसमें कोई बदलावट नहीं आता। తారుమారు చేయాల్సిన అవసరమే ఉండదు. उसको उधर इधर करने की आवश्यकता नहीं पड़ेगी। ఆయన ఆలోచన సదాకాలం నిలిచేది కాబట్టి నీవే గొప్పవాడు. यहोवा की युक्ति सदा स्थिर रहती है, इसलिए तू बड़ा है। అంత మాత్రమేనా? उतना ये क्या? కీర్తనలు 92. भजन संहिता 92। దేవుని యొక్క ఆలోచనలు ఎలాంటివి? परमेश्वर के सोच कैसे है? 92వ కీర్తన 5వ చరణం. भजन संहिता 92 का 5 पद। అందరం కలిసి చదువుదాం. सब लोग पढ़ेंगे। యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. కనుక దేవుని ఆలోచనలు అతి గంభీరములు. परमेश्वर की जो कल्पनाएं हैं बहुत ही गंभीर है। మన ఆలోచనలు, हमारी कल्पनाएं, ఉదాహరణకు కార్ తయారు చేసే వాళ్ళు ఉన్నారు, जो कार बनाने वाले लोग हैं, రకరకాల కంపెనీలు ఉన్నాయి. किस्म किस्म की कंपनियां हैं। ఒక్కొక్క కంపెనీ వాడు వాని ఆలోచనతో తయారు చేస్తున్నాడు. एक एक कंपनी अपने सोच विचार के अनुसार बनाता है, ఇంకొక కంపెనీ వాడు దీనికి మించిన ఆలోచనతో తయారు చేస్తున్నాడు. और एक कंपनी वाला उससे बढ़कर युक्ति के साथ बनाता है। కానీ ప్రభువులు అలా లేదు. प्रभु में ऐसा नहीं है। ఆయన ఆలోచన ఒక్కసారి ఆలోచించాడు అంటే तो एक बार अगर युक्ति किया, దీనికి మించిన ఆలోచించడానికి ఎవరు సరిపోరు. उससे बढ़कर युक्ति करने वाला जगत में उसके लायक कोई नहीं है। ఆలోచన విషయంలో నీవే గొప్పవాడు. युक्ति करने में तू ही बड़ा है। నిజంగా ప్రభు యొక్క ఆలోచన ఎంత గొప్పది అంటే देखिए प्रभु का युक्ति कितना महान है। నిజంగా ప్రభు ఒక మనిషిని తయారు చేయాలనుకున్నప్పుడు, देखिए प्रभु एक मनुष्य को जब सृष्टि की, ఆలోచించినప్పుడు जब सोचा, నిజంగా ఆ ఆలోచనలో ఎంత చక్కటి డిజైన్ వచ్చేసింది. सच में वो कल्पना में कितनी अच्छा डिजाइन मिला उनको, ఎంత ప్లానింగ్ వచ్చేసింది. कितना संकल्प मिला। అందుకే నీవు నేను సదాకాలం ఒకటేలా ఉంటున్నా. इसलिए तुम हम सदाकाल एक जैसे रहते నిజంగా हैं। ఆయన ఆలోచనతో నరుని సృజించినప్పుడు मनुष्य को जब अपनी युक्ति के अनुसार उसने बनाया, ఎంత ఆశ్చర్యంగా ఉంది, कितना आश्चर्य बात है, ఎంత గంభీరంగా ఉంది. कितना गंभीर से है। అందుకే దావీదు అంటూ వచ్చినాడు, और कहता है, నువ్వు నన్ను కలగజేస్తున్న విధము చూడగా तूने जब मुझे बनाया देखने से భయమును ఆశ్చర్యం కలుగుతుంది. मुझे डर और आश्चर्य होता है। ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చిందయ్యా? ऐसा बनाने के लिए आपने युक्ति कहां से पाई? ఇలాంటి డిజైన్ ఎక్కడ పుట్టింది? ऐसा डिजाइन कहां उत्पन्न हुआ? ఇలాంటి ప్లాన్ ఎవరిలో పుట్టింది? ऐसी युक्ति कहां से आया? గొప్పవాడైన ప్రభువులో నుంచి వచ్చినటువంటి ఆలోచన. हमारा परमेश्वर बड़ा है, वहां से आया। నిజంగా ఎంత చక్కగా నిన్ను నన్ను ఆలోచించి తయారు చేశాడు. देखिए कितने अच्छे से प्रभु ने सोच विचार करके तुम्हें बनाया। ఎన్నో సృజించాడు, कितनों को रचा, ఎన్నో తయారు చేశాడు, कितनों को बनाया, ఎన్నో నిర్మించాడు. कितनों को निर्माण किया। సృష్టి యావత్తు కూడా మానవునితో ఏ విషయంలో కూడా సమానంగా
दृष्टि भी मनुष्य के तुलना में समान नहीं हो सका। కానీ ఇక్కడ కూర్చున్న మనందరి విషయంలో కూడా దేవుడు ఒక గొప్ప ఆలోచన కలిగి కూర్చున్నాడు. इसलिए यहाँ पर बैठे हर एक के विषय में प्रभु एक युक्ति पात्र है। ఒకవేళ మనం అనుకోవచ్చు, हम सोच सकते हैं మరి అన్న ఇప్పుడు కూడా మనుషుడు ఆలోచన చేసి తన జ్ఞానంతో రూపం తయారు చేస్తున్నారు కదా. भाई मनुष्य तो अपने ज्ञान के अनुसार रोबो तैयार कर सकता है। బైబిల్ గ్రంథంలో రాయబడుతుంది, पवित्र शास्त्र लिखा हुआ है ఎంత గొప్ప జ్ఞాని ఆలోచన అయినా కూడా चाहे कितने बड़े ज्ञानी के सोच विचार भी हो, ఏం చేయబడుతుంది? क्या होता? చదవండి యెషయా గ్రంథం 19వ అధ్యాయం पढ़ेंगे हम लोग एशिया का किताब उसका 19 अध्याय 11వ వచనం. और उसका 11 पद। యెషయా గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనం. एशिया का किताब उसका 19 अध्याय का 11 पद। అందరం కలిసి చదువుకుందాం. सब लोग मिलकर पढ़ेंगे। ఫరో యొక్క జ్ఞానులైన ఆలోచనకర్తలు, సోయను అధిపతులు కేవలం అవివేకులైరి. ఆలోచన శక్తి పశుప్రాయమాయను. నేను జ్ఞాని కుమారుడను, పూర్వపు రాజుల కుమారుడని ఫరోతో చెప్పుదురు. కనుక ఫరో దగ్గర ఉన్నటువంటి జ్ఞానులైన ఆలోచనకర్తలు అవివేకులైరి. यहाँ पे फिरौन के बुद्धिमान मंत्रियों की युक्ति पशु की सी ठहरी। వారి యొక్క ఆలోచన శక్తి పశుప్రాయమైపోయేది. उनकी युक्ति जो है पशु जैसे ठहरी। ఈ లోకంలో కూడా గొప్పవారికి ఆలోచన పుడతాయి, ये दुनिया में महान वालों को युक्ति आती है, కానీ వాటి ద్వారా అవివేకులు అవుతున్నారు. परंतु उस युक्ति के कारण पशु बन जाते हैं। అందుకే బైబిల్లో రాయబడుతుంది, इसलिए वचन में कहा गया నరుని ఆలోచనలు వ్యర్థములని యెహోవా తెలుసుకొనెను. मनुष्य के विचार व्यर्थ है करके यहोवा ने जान लिया। మానవుడు తన జ్ఞానంతో ఎంత ఆలోచించినా కూడా मनुष्य अपने ज्ञान के द्वारा कुछ भी सोचे అవన్నీ కూడా వ్యర్థములే. वो सब कुछ व्यर्थ है। ఫరో దగ్గర కూడా జ్ఞానులైన ఆలోచనకర్తలు ఉన్నారు. फिरौन के पास भी युक्ति करने वाले बुद्धिमान लोग కానీ हैं, వారి ఆలోచనల ద్వారా వారు ఓడిపోయారు. परंतु उनके युक्ति के कारण वो हार गए। వీళ్ళు కూడా ये लोग भी నిర్గమకాండంలో మనం చూస్తే निर्गमन किताब में देखने से కర్రలతోటి పాములు చేశారు, वहाँ पर वो युक्ति के कारण सर्प को किया लकड़ी से నీళ్లను రక్తముగా మార్చారు, और पानी को लहू के समान बदला, కప్పలను కూడా పుట్టించారు. मेंढकों को भी उत्पन्न किया। తరువాత రాయబడుతుంది, बाद में देखते हैं మోసే ప్రార్థించి పేలును పుట్టించినప్పుడు मूसा ने जब प्रार्थना करके वहाँ पर जुआ को लाया, ఫరో దగ్గర ఉన్నటువంటి జ్ఞానులైనటువంటి ఆలోచనకర్తలు वो फरो के पास जो बुद्धिमान ज्ञानी लोग हैं, మోసే వారు చేసినట్లుగా వీరు కూడా చేయాలని చూశారు. जैसे मूसा ने किया वैसा ये लोग भी करने के लिए सोचा, వాళ్ళ వల్ల उनके కాలేకపోయింది. द्वारा नहीं हुआ। మోసే చేసినట్లుగా చేయాలని ఎన్నో ఆలోచన చేసి ప్రయత్నాలు చేశారు, मूसा जैसा किया वैसा करने के लिए बहुत सारे प्रयत्न भी किया, కానీ సఫలం కాలేదు. परंतु वे सफल नहीं हुए। ఇక అక్కడి నుంచి వారి ఆలోచన అన్నిట్లో కూడా అవివేకులు అయిపోతుంది. वहाँ से उनके सारे सोचों में बेकाम क्यों हो गए? యెహోవా ఆలోచన మాత్రమే సదాకాలం నిలిచేది. परमेश्वर का युक्ति सदाकाल स्थिर रहता है, జ్ఞానుల ఆలోచనలు అన్ని కూడా వ్యర్థమైనవే. बुद्धिमान की सारा युक्ति बेकार में गया। కనుక మన యొక్క జీవితంలో గుర్తించాల్సింది, इसलिए हमारे जीवन में सच्चाई को समझना है, ప్రభు ఒక్కడే प्रभु एक ही है ఆలోచన విషయంలో గొప్పవాడు. जो युक्ति करने में बड़ा है। బైబిల్ గ్రంథంలో రాయబడుతుంది, पवित्र शास्त्र लिखा हुआ है, దేవునికి విరోధమైన ఆలోచన लिखा हुआ है, దేవునికి परमेश्वर के విరోధమైన विरोध में जो ఆలోచన युक्ति కూడా करता है కలుగదు. वो भी सफल नहीं होता है, जो युक्ति करता है वो भी सफल नहीं होता है। సామెతల గ్రంథం 31వ అధ్యాయం అందరం కలిసి 30వ వచనం. సామెతల గ్రంథము 21:30. సామెతల గ్రంథము 21:30. యెహోవాకు విరోధమైన జ్ఞానమైన యెహోవాకు విరోధమైన జ్ఞానం ఆలోచనను నిలువదు. వివేచనగా ఆలోచన నిలువదు. మానవుడిగా ఆలోచన చేసి దేవునికి విరోధంగా మానవుడు ఆలోచన के विरोध में चाहे मनुष्य कितने भी युक्ति करे, कुछ भी चाहे मनुष्य कितने भी युक्ति करे, कुछ भी सफल नहीं होता। ఆలోచన చేసిన అవి ఏవి కూడా నిలువవు. ఆలోచన को చేసిన ना जानते हुए कितने भी युक्ति करे, कोई युक्ति प्रबल नहीं होता। कोई युक्ति प्रबल नहीं होता। ప్రభువులేని హృదయంలో ఆలోచన చేసిన ప్రభువులేని हमारे जीवन में महान
महान ईश्वर तुम्हारे हृदय में ना रहते हुए चाहे महान ईश्वर तुम्हारे हृदय में ना रहते हुए चाहे कितने बड़ी युक्ति करे वो सफल नहीं होता। इसलिए प्रभु अपने प्रजाओं को जब देखा क्या देख सकते? प्रभु अपने प्रजाओं को जब देखा क्या देख सकते? मनुष्य तो सोचता है क्या होता है? అనేక పర్యాయాలు వారిని విడిపించెను, అనేక పర్యాయాలు వారు వారిని విడిపించెను, అయినను వారు తమ ఆలోచనను తమ దోషము చేత తమ ఆలోచన అనుసరించి నడుచుకొని తమ ఆలోచన अनुसार चलते हुए युक्ति के अनुसार चलते हुए దురవస్థలోనికి వెళ్ళిపోయారు, దురవస్థలోనికి వెళ్ళిపోయారు. నాడు మానవుడు కూడా బుద్ధి ఉంది, జ్ఞానం ఉంది, అందుకే గొప్పవాడయ్యాను, ఎన్నో కనుగొన్నాను, ఎన్నో చేశాను, కనుగొన్నాను అని తన ఆలోచన చేశాను అనుకుంటున్నాడు. అని తన ఆలోచన చేసి నడుచుకుంటున్నాడు. చివరికి दुर्दशा में फंस जाता है, दुर्दशा में फंस जाता है। यहाँ पर बैठे हुए बहुत से जवानों के जीवन में भी, यहाँ पर बैठे हुए जवानों के जीवन में भी నష్టపోయిన వాళ్ళు
ఉండాలి, स्क्रीन टच मोबाइल चाहिए, డిస్క్ బైక్ ఉండాలి, डिस्क बाइक चाहिए, ब्रेक वाला चाहिए, బైక్ ఉండాలి, मतलब उसको లేకపోతే डिस्क పెద్ద ब्रेक పెద్ద वाला బైకులు चाहिए, ఉండాలి, वो बड़े-बड़े बाइक లేకపోతే चाहिए, పెద్ద పెద్ద బైకులు ఉండాలి, बड़े बड़े बाइक चाहिए। हाँ, ये अगर दोनों है, तीसरा जो है ये अगर दोनों है, तीसरा जो है तुम सब लोग को मालूम मिलेगा। ఏంటిదా మూడవది? क्या है तुम सब लोग को मालूम है? गर्लफ्रेंड। ఇప్పుడు ఆలోచన ఇవ్వగానే गर्लफ्रेंड ये सोच देने के बाद ఆలోచన ఇవ్వగానే क्या करते हैं? सोच देने के बाद हम क्या करते हैं? घर जाते हैं, माता पिता को ऐसा पीड़ना देते जाते हैं, माता पिता को ऐसा पीड़ना देते हैं। यदि मैं कॉलेज में जाऊँ ये दो मुझे चाहिए तब मैं जाऊँ, कॉलेज में जाऊँ ये दो मुझे चाहिए तब मैं जाऊँगा। ये दो के बिना मैं बिना जाए मैं कॉलेज में नहीं जाऊँगा, नहीं पढ़ूंगा, मैं बिना जाए मैं कॉलेज में नहीं जाऊँगा, नहीं पढ़ूंगा। दोनों खरीद के दो, अन्यथा मैं कॉलेज नहीं जाऊँगा। दोनों खरीद के दो, अन्यथा मैं कॉलेज नहीं जाऊँगा। లొంగిపోయి పిల్లల యొక్క ఆలోచన పెడుతున్నారు. कितने लोगों के जवानों के आधीन में माता पिता होकर ये दो जवानों के आधीन में माता पिता होकर ये दो सामान खरीद के दे रहे हैं। ఎంతమంది పాడైపోయారు. बहुत से लोग ये परिवारों में खरीद कर नुकसान भी पाया, ये परिवारों में खरीद कर नुकसान भी पाया, खत्म भी हो गया। అజ్ఞానులై చదువుకునే బజారు పాలే వాళ్ళు ఉన్నారు. अच्छे अच्छे पढ़ने वाले ज्ञानी भी रोड के ऊपर पढ़ने वाले ज्ञानी भी रोड के ऊपर घूमते हुए अज्ञानी बनकर उनका जीवन बेकार हो गया। ఆలోచన చొప్పున నడుచుకున్నారు. क्योंकि तुम्हारे संगी जवानों का सोच विचार का, तुम्हारे संगी जवानों का सोच विचार का और कुछ दोस्त रहते ఆ స్నేహితుల ఆలోచన और कुछ दोस्त रहते और दोस्तों का विचार कितना बड़ा नुकसान को लेकर, दोस्तों का विचार कितना बड़ा नुकसान को लेकर। दूसरे समय 13 अध्याय में, दूसरे समय 13 अध्याय में और एक कपटी भाई था, और एक कपटी भाई था जो है योनादाब, उसका नाम जो है योनादाब देखने के लिए गया, अब देखने के लिए गया था, अब उन्होंने देखने में कमजोर अच्छा नहीं था, पूछा देखने में बिल्कुल अच्छा नहीं था, क्या हो गया तुझे? अरे भाई क्या हो गया तुझे? दोस्त थे करके, वो दोस्त थे करके हृदय की गहराई से पूरा बता दिया, पूरा हृदय की गहराई से पूरा बता दिया। तो बहुत पागल हो गए, मुझे ताकत बोले तो बहुत पागल हो गए। मैं मन का इसलिए ऐसा होता, उसके ऊपर मैं मन का इसलिए ऐसा होता, मेरे जीवन में उसका अनुभव करूँ, ये कोई आशा ऐसे रह गया, उसका अनुभव करूँ, ये कोई आशा ऐसा रह गया। क्या करना? क्या सोचा क्या करना? अरे आपको ऐसा नहीं करना चाहिए, अरे ये नुकसान है, अरे नुकसान है करके करेंगे तो नुकसान पाएंगे, पसंद करके करेंगे तो नुकसान पाएंगे। वो विचार को छोड़ दे, अच्छे से जीवन बिता, वो विचार को छोड़ दे, अच्छे से जीवन बिता कहना चाहिए। मित्र है, सच्चा मित्र नहीं है, परंतु ये जो मित्र है, मित्र है, मित्र नहीं है। ये क्या विचार मित्र है? अरे ये क्या विचार दिया? पूजा, अरे तेरा पिताजी आकर पूजा, तेरे पिताजी आकर पूछेगा, अरे कुछ भी नहीं, मेरी बहन तामा लाना है, मेरे सामने आटा भी नहीं, मेरी बहन तामा लाना है, मेरे सामने आटा भी नहीं, रोटी अगर खाऊंगा तो मेरा बुखार चले जाएगा, रोटी अगर खाऊंगा तो मेरा बुखार चले जाएगा। तुरंत बना के दिए तो मैं बीमार से ठीक हो जाऊंगा, तुरंत बना के दिए तो मैं बीमार से ठीक हो जाऊंगा। एक आइडिया जो है जिंदगी को भरोसेता बोलते हैं ना, एक आइडिया जो है जिंदगी को भरोसेता बोलते हैं ना। योनादाब का आइडिया जो है, योनादाब का आइडिया जो है खराब कर दिया, हमने उनका जीवन को पूरा खराब कर दिया। कितने लोग जवानों के जीवन में अपने मित्रों लोग जवानों के सुनकर खराब हो गए, मित्रों की विचार को सुनकर खराब हो गए। कितने जवान लोग ये बड़े प्यार में फंस गए, जवान लोग जीवन बड़े बर्बाद कर लिया, अपने जीवनों को बर्बाद कर लिया। और किसी को सोच विचार आते ऐसे, और किसी को सोच विचार अहीतोपेल जैसे व्यक्ति, अहीतोपेल जैसे व्यक्ति ఆలోచన ఇచ్చాడు. अबशालोम को बताया, अबशालोम को बताया, दाऊद भागने के बाद, दाऊद भागने के बाद दाऊद के स्थान पर अबशालोम राजा बनने की लालसा, अबशालोम राजा बनने की लालसा। अबशालोम क्या सोचता है? अभी अबशालोम क्या सोचता है? परंतु इतना है क्या विचार दिया? परंतु अहीतोपेल ने क्या विचार दिया? तेरे पिता जब देखता है उसके उपपत्नियों के साथ रहे ना, అందరూ చూస్తూ ఉండగానే వారితో
చెడు పనులు చేయి. जब सब लोग देखते हैं उनके साथ बुरा व्यवहार करना। అబ్షాలోము యవనస్తుడే కదా, अबशालोम जवान है ना, అతడు ఆలోచన ఇచ్చినప్పుడు కొంచెమైనా ఆలోచించాల్సిందే కదా. जब वो विचार दिया थोड़ा तो भी सोचना चाहिए था ना। నా తండ్రి ఉపపత్నులతో నేను అలా చేయడం ఎంత మటుకు న్యాయం, मेरे पिता के उपपत्नी के साथ ऐसा करना कितना न्याय అది है, ఎంతవరకు సమంజసం, कितना सही है, అది ఎంతవరకు మంచిది, कितना अच्छाई है, ఆలోచన చేయాలి కదా. सोचना चाहिए था ना। కానీ అబ్షాలోము చేయలే. परंतु अबशालोम ने कुछ भी नहीं सोचा। అప్పటి కాలంలో అహీతోపెలు చెప్పే ఆలోచన उन दिनों में अहीतोपेल का जो विचार था, బైబిల్లో రాయబడుతుంది, बाइबल में कहा है ఒకడు దేవుని యొద్ద నుండి పొంది చెప్పిన ఆలోచన లాగుంటూ వచ్చింది. जैसे परमेश्वर के द्वारा पाकर बताया ऐसा विचार लगता था उन दिनों में। మనకు కూడా అంతే. शायद हमें भी ऐसा होगा। కొంతమంది చెప్పే ఆలోచనలు कुछ लोगों के विचार దైవికంగా కనబడతాయి, वो बड़े ईश्वरीय लगते हैं, వాక్యానుసారంగా కనబడతాయి, वचन के अनुसार दिखते हैं, కొన్నిసార్లు అవి మనకు కరెక్ట్ గా అనిపిస్తాయి. कुछ बार कितने सच लगते हैं। वो సైతానుడు శోధించడానికి వచ్చినప్పుడు शैतान जो परीक्षा लेने के लिए आता है, లోకముతో రాలే, वो दुनिया के साथ नहीं आया, వాక్యమును ఆధారం చేసుకొని వచ్చి శోధించాడు. वचन के आधार पर परीक्षा लेने के लिए आया। నిన్ను కూడా तुम्हें भी వాక్యమునకు సంబంధించినటువంటి ఆలోచన విధానంతో నీ జీవితాన్ని పాడు చేస్తాయి. वचन के सोच के द्वारा ही तुम्हारे जीवन को खराब कर देगा। కనుక నీ నా జీవితంలో इसलिए तुम्हारे हमारे जीवन में ఇటువంటి ఆలోచన చెప్పేవారు ఉంటారు, ऐसे विचार देने वाले लोग रहते हैं। కానీ నీ నా జీవితంలో तुम्हारे हमारे जीवन में ఆలోచన విషయంలో ప్రభువే గొప్పవాడు. सोच के बारे में, युक्ति के बारे में परमेश्वर ही बड़ा है। ప్రతి విషయంలో కూడా, हर विषय में, ప్రతి దాంట్లో కూడా हर विषय में ప్రభు దగ్గరికి వెళ్ళి ఆలోచించడం నేర్చుకోవాలి. प्रभु के पास जाकर विचार करना सीखना। మన ప్రభు ఎలాంటి వాడు? हमारा प्रभु कैसा है? కీర్తనలు 32 भजन संहिता उसका 32 अध्याय 8వ చరణం. 8 वचन అందరం కలిసి చదువుదాం. सब लोग मिलकर पढ़ेंगे। 32వ కీర్తన 8వ చరణం. भजन संहिता उसका 32 का 8। నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గము నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఇచ్చి నీకు ఆలోచన చెప్పేదను. क्या करूंगा? కనుక మన ప్రభు ఎలాంటి వాడు? हमारा प्रभु कैसा है? ఉపదేశం చేస్తాడు, और बुद्धि देगा, నడవలసిన మార్గమును బోధిస్తాడు, इस मार्ग में जो चलना है నీ बताएगा, మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తాడు. तुझ पर कृपा दृष्टि रखूंगा, सम्मति दिया దావీదు करूंगा। యొక్క జీవితంలో తన ఆలోచనకర్త ప్రభువే. दाऊद के जीवन में अपना विचार देने वाला प्रभु था। కీర్తనలు भजन संहिता 16 16 अध्याय 7వ చరణం. 7 पद। దావీదు అంటున్నటువంటి మాట, दाऊद कहता हुआ बात, 16వ కీర్తన 7వ చరణం. 16 भजन उसका 7 అందరం पद। కలిసి చదువుకుందాం. सब लोग पढ़ेंगे। నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను. కనుక ఆలోచనకర్త ఎవరంట దావీదుకు? परमेश्वर दाऊद के लिए सम्मति देने वाला कौन है? యెహోవా దేవుడు. यहोवा परमेश्वर। ఎందుకు ఆయన ఆలోచనకర్తగా ప్రభువును పెట్టుకున్నాడు? क्यों वो बुद्धि देने वाला ऐसे प्रभु को रखा? తన రాజ్యంలో జ్ఞానులు లేరా? उसके राज्य में क्या ఆలోచన ज्ञानी नहीं है? చెప్పేవాళ్ళు లేరా? विचार देने वाले नहीं है? సలహాదారులు లేరా? सलाह देने वाले, ఎంతో మంచి మంచి వివేచించే వారు లేరా? अच्छे अच्छे विवेक वाले लोग हैं। ఇంత మంది ఉండగా నా ఆలోచనకర్త ప్రభువే అని ఎందుకు అంటున్నాడు? इतने लोग रहने के बावजूद भी मेरा विचार करता जो है దావీదు ఎరుగును, प्रभु है, प्रभु जानता ఆలోచన है। విషయంలో ప్రభువే గొప్పవాడు. युक्ति करने में वही पराक्रमी प्रभु ప్రభు है। యొక్క ఆలోచన సదాకాలం నిలిచేది. प्रभु का युक्ति सदा स्थिर रहता है। అందుకే 73వ కీర్తనలో కూడా इसलिए भजन संहिता 73 నీ में ఆలోచన చేతన నడిపించుము అని అంటాడు. तेरे विचारों के द्वारा मुझे चला, ऐसा कहता है। కీర్తనలు 73:24వ చరణం. भजन संहिता 73 उसका 24 वचन। అందరం కలిసి చదువుదాం. हम लोग मिलकर पढ़ेंगे। కీర్తనలు 73:24. भजन 73 उसका 24 पर। నీ ఆలోచన చేత నన్ను నడిపించెదవు. కనుక దేవుడు తన ఆలోచన చేతలో నడిపించాడు. परमेश्वर अपने सम्मति के अनुसार चलाएगा। నిజంగా దేవుడు కనుక తన ఆలోచన చేత మనం నడిపిస్తే परमेश्वर अपने सम्मति के अनुसार चलाने से చక్కటి మార్గంలో తీసుకొని వెళ్తాడు. कितने अच्छे मार्ग पर ले जाएगा, ఎంత శ్రేష్టమైన మార్గంలో कितने నడిపిస్తాడు. श्रेष्ठ मार्ग पर चलाएगा। తద్వారా మన జీవితాలు ఎంతగా ఆశీర్వదించబడతాయి. उसके द्वारा हमारा जीवन कितना आशीषित होगा। గొప్పవాడు గొప్ప స్థలాల్లోనికి నడిపిస్తాడు. महान ईश्वर महान जगहों पर चलाएगा। గొప్పవాడు గొప్ప స్థానమును పొందినట్లుగా నడిపిస్తాడు. महान परमेश्वर महान स्थान पाने लायक करेगा। గ్రంథంలో మనం చూడొచ్చు,
प्रकाशित वाक्य में हम देख सकते हैं యాకోబు తన ఆలోచన చొప్పున నడుచుకుంటూ వెళ్ళాడు. याकूब जो है अपने विचार के अनुसार जा रहा था, ఎన్ని నష్టాలు పొందాడు, कितने नुकसान पाया, ఎంతగా దూరం అయిపోయాడు, कितना दूर हो गया, పారిపోవాల్సి వచ్చింది, भागना पड़ा, మరణ భయం నిండుకుంది. मृत्यु का डर से भर गया, నాటి నుంచి తన జీవితంలో నిద్ర కరువు అయిపోయింది, वो दिन से नींद की कमी हो गई, నెమ్మదిని కోల్పోయాడు, शांति को खो दिया, శాంతిని కోల్పోయాడు, विश्राम को खो दिया, ఎంతో నష్టపోయాడు. कितना नुकसान पाया। అదే యోసేపు ఉన్నాడు, यूसुफ है, తన జీవితంలో దేవుని యొక్క ఆలోచన చొప్పున నడుచుకుంటూ వచ్చాడు. उसके जीवन में वो परमेश्वर की युक्ति के अनुसार चला, ప్రభు తీసుకొని వెళ్ళే మార్గంలో నడుచుకుంటూ వచ్చాడు. प्रभु दिखाने वाले मार्ग में चलते आया, ఆ మార్గంలో శ్రమలు వచ్చాయి, वो मार्ग में बड़ी అవమానాలు परेशानी आई, निंदा आई, నిందలు వచ్చాయి. निंदा आई, కానీ परंतु ఆయన ఆలోచన చేత నడిపించబట్టు చేత वो युक्ति उसके युक्ति के अनुसार चलने के ఒక कारण దినం వచ్చింది, एक दिन आया, సింహాసనం మీద కూర్చుండబెట్టబడుతుంది. सिंहासन के ऊपर विराजमान हुआ। నీ నా జీవితంలో तुम्हारे हमारे जीवन में దేవుని ఆలోచన చేత నడిపించబడితే परमेश्वर के युक्ति के अनुसार चलने से ప్రతి విషయంలో కూడా, हर विषय में, నువ్వు కాలేజ్ జాయిన్ అయ్యే విషయంలో, चाहे तुम महापाठशाला जाए, గ్రూప్స్ తీసుకునే విషయంలో, ग्रुप्स लेने में, మరి ముఖ్యంగా వివాహ సందర్భాలలో, और प्रत्येक से शादी ब्याह के विषय में, ప్రతి దాంట్లో కూడా దేవుని యొక్క ఆలోచన చేత నడిపించబడ్డ నేర్చుకోవాలి. हर विषय में परमेश्वर के सोच में चलने के लिए सीखना है। నీ ఆలోచన చేత పెళ్లిళ్ళు చేసుకుంటే గనా तुम्हारे विचारों के द्वारा अगर शादी ब्याह करेंगे నష్టపోవాల్సి వస్తుంది. नुकसान पाओगे। ఒకసారి ఒక యవనస్తుడు एक बार एक जवान ఒక అమ్మాయిని ఇష్టపడి తన ఆలోచన చొప్పున చేసుకున్నాడు. एक लड़की को पसंद करके अपने मन की इच्छा के अनुसार शादी किया। ఏంటిది తన ఆలోచన అంటే, क्या है उसका विचार? ఆమె నవ్వుతున్నప్పుడు ప్రక్కన సొట్టబుగ్గలో సొట్టబుగ్గ అంటే లొట్టపోయేది, అంటే రంధ్రం ఉన్నట్లుగా ఉండేది. जब वो हंसती है, ये जो गाल है इसका ऐसा थोड़ा सा अंदर होता था, అది నచ్చింది, उसको वो पसंद आया, పెళ్లి చేసుకున్నాడు. शादी कर लिया। ఒకరు పుట్టిన తర్వాత एक लड़का या लड़की पैदा होने के बाद वो मोटी हो गई। ఇప్పుడు నవ్వుతుంటే సొట్టబుగ్గ రావట్లేదంట, अभी जब हंसती है तो ये ऐसा नहीं हो रहा, ये ऐसा हो रहा, బుగ్గలని లావైనాయి. पूरे ये गाल बड़े हो गए। ఇప్పుడు ఆవిడ అంటాడు, अब बोलता है, నిన్ను చూస్తే నాకు చూడబుద్ధి కావట్లేదు, अभी तुझे मैं देख रहा हूँ, पसंद नहीं आ నాకు रही, నచ్చట్లేదు, मुझे पसंद नहीं आ విడాకులు रही, ఇస్తానన్నాడు. मैं छोड़ चिट्ठी పెద్ద दूंगा। మనుషులు అందరూ కూడా కూర్చున్నారు పంచాయతీలో. सारे बड़े लोग बैठ गए न्याय करने के लिए। ఏమైందిరా, ఒకప్పుడు ఇష్టపడి చేసుకున్నావు अरे కదా, क्या हुआ, एक समय पर तो पसंद किया, పెళ్లి చేసుకునేటప్పుడు నీకు నచ్చే చేసుకున్నావు शादी కదా, करते वक्त तो पसंद के साथ किया, ఇప్పుడు ఎందుకు వద్దురా? अभी क्यों नहीं होना? అప్పుడు నాకు ఆలోచనలో ఆమె నవ్వితే చాలా అందంగా కనబడింది. तब वो हंसती थी तो कितना अच्छा दिखती थी। తనకు పక్కకు చిన్న సొట్టబుగ్గలు వచ్చేవి, हाँ, यहाँ पे थोड़ा सा ऐसा गड्ढा गिरता था, నవ్వుతే అక్కడ రావట్లే. अभी नहीं हो रहा ऐसा, అందుకే నాకు వద్దన్నాడు. इसलिए अभी नहीं होना। ఇప్పుడు ఏమన్నారు వాడిని? अभी क्या करना उसको? ఆలోచన చేసి అయిపోయినా చెప్పండి, అంటే మీరు అంత దీర్ఘంగా ఆలోచన చేస్తున్నారు. आप आराम से सोच रहे हैं ना, सभा खत्म होगा भाई को बताना। నీ ఆలోచన చొప్పున నడిస్తే तुम्हारे सोच के हिसाब से जाएंगे तो అలాంటి నష్టాలు అనుభవించాల్సి వస్తుంది. वैसे ही नुकसान को भुगतना पड़ेगा। అదే దేవుని ఆలోచన చేత నడిపించబడితే यदि परमेश्वर के विचार के अनुसार चलेंगे చక్కగా నడిపిస్తాడు. तो प्रभु सीधा सीधा चलाएगा। నా పెళ్లి విషయంలో కూడా కొంతమంది పోగై శత్రువులుగా ఉంటూ వచ్చినారు. मेरे शादी के बारे में भी कुछ लोग ऐसे शत्रु के समान थे। చూద్దాం ఈ అన్నకి ఎలాంటి భార్య వస్తుందో చూడాలని చాలా మంది కంకణం కట్టుకొని చూశారు. देखेंगे ये भाई को कैसी पत्नी मिलेगी, बहुत से लोग ऐसे नजर लगा करके थे। అంటే బాగా అరుస్తాడు, తిడతాడు, గద్దిస్తాడు కాబట్టి बहुत चिल्लाता है, बहुत डांटता है, इसलिए ఎలాంటిది వస్తుందో చూడాలని ఆలోచన చేసిన. कैसा पत्नी मिलेगी देखेंगे। నా పెళ్లి కంటే ఎదుటోళ్ళకి బాగా ఆశ ఉంది, ఎప్పుడైతుందా పెళ్లి అని. मेरे शादी से मेरे इच्छा से ज्यादा लोगों को इच्छा था कब शादी होता करके। కానీ నవ్వుకుంటే చెప్పాను, हंसते हुए मैंने बताया, నాకు వచ్చే ఆమె అమెరికా లాగా అమెరికా అమ్మాయి లాగా ఉంటుంది, हाँ मेरे मतलब मेरी जो पत्नी होगी वो अमेरिका की लड़की समान होगी, ఆమెకు 5 భాషలు వస్తాయి, उसको 5 भाषा आता, చాలా తగ్గింపు ఉంటది, बड़ी नम्रता रहता। అని కొన్ని లక్షణాలు అంటే క్యాజువల్ గా చెప్పాను. ऐसे मामूली तौर पर बताया मैंने, వాళ్ళందరూ అన్నారు, तो सब लोगों ने बोला "నీకు అట్ట ఆమె అస్సలే రాదన్నారు, ऐसी पत्नी तो बिल्कुल नहीं मिलती हमको, నీకు వచ్చే ఆమె చూడాలి तुमको मिलने वाली देखो कैसी रहेगी, గయ్యాలి లాగా వస్తాది अरे అన్నాడు. वो बड़ा शैतान के समान रहेगी। కానీ ప్రార్థన చేసుకున్నాను, मैंने प्रार्थना किया, నాకు ఎప్పటికీ కూడా వివాహ విషయంలో ఒకటి నిర్ణయం చేసుకున్నాను. मतलब शादी के लिए मैं ऐसा प्रार्थना करते निर्णय लिया। ఏంటిదంటే क्या है वो? పూర్వకాలంలో లాగా అమ్మాయిని చూడకోకుండా
ప్రార్థన చేసుకొని సమాధానం ఇస్తే చేసుకోవాలి అని ఒక తీర్మానం. पहले के दिनों के समान लड़की को ना देखते हुए प्रार्थना के द्वारा शांति पूर्वक विवाह कर लूं, అలాగే తీర్మానం చేసుకున్నారు. ऐसा ही निर्णय लिया। వాటి చిత్తానుసారమైన స్త్రీని ఇవ్వని ప్రార్థన చేశారు. प्रभु आपकी इच्छा के अनुसार स्त्री को मुझे पत्नी के लिए देना। నిజంగా ప్రభు ఆలోచన సదాకాలం నిలిచేది. सच में प्रभु की युक्ति सर्वदा स्थिर रहता। నాకు వచ్చే ఆమె ఎట్లుండాలో చిలిపి కోరిక చెప్పాను ప్రభుకు. मुझे आने वाली पत्नी ऐसा होना करके ऐसे ही मामूली तौर पर मैं बताया। నేను ఏవేవైతే అడిగానో मैं जो मांगा అవన్నీ ఉన్నామని ఇచ్చాడు. प्रभु ने वैसे ही लड़की को मुझे दिया। ఒకవేళ పొరపాటున నేను సొంత తలంపులతో ఆలోచనతో చూసి గన చేసుకుని ఉంటే शायद मैं खुद होकर देखकर पसंद करके करता था, ఈ ఐదింటికి విరుద్ధమైన అమ్మాయి వచ్చిండే. ये 5 के विरुद्ध लड़की मिलती थी। నిజంగా అందరూ కూడా ఎదురు చూసినట్లుగా నేను చాలా బాధపడాల్సి వచ్చేది. सब लोग जैसे मुझे मेरे ऊपर नजर लगाए रखे थे, मैं भी व्याकुल होना पड़ता था। కనుక ఇక్కడ కూర్చునే అవనస్తులకు అందరికి ఇచ్చే సలహా ఏంటిదంటే यहाँ पर बैठे हुए जवानों को बताने का उद्देश्य यही है, మన ప్రభు ఆలోచన విషయంలో చాలా గొప్పవాడు. हमारा प्रभु युक्ति करने में बड़ा है। కనుక ప్రభు ఆలోచన చొప్పున నడుచుకోవడం నేర్చుకో. प्रभु के युक्ति के अनुसार चलना सीखेंगे। సరే ఎట్లా తెలుసుకోవచ్చయ్యా ఆయన యొక్క ఆలోచనను? चलो कैसे उसके सम्मति को सीख पाएंगे? కీర్తనలు 119 भजन संहिता 119 24వ వచనం 24 वचन అందరం కలిసి చదువుదాం. सब लोग मिलकर पढ़ेंगे। కీర్తనలు 119:24 भजन संहिता 119 का 24। నీ శాసనములు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచన కర్తలై ఉన్నవి. కనుక దేవుని యొక్క వాక్యమే మనకు ఒక మంచి ఆలోచన కర్త. परमेश्वर का वचन ही हमारे लिए सम्मति देती है। కనుక ఈ వాక్యము ద్వారానే దేవుడు తన ఆలోచనను మనకు బయలుపరుస్తాడు. ये वचन के द्वारा ही प्रभु अपने समझ को हमारे बारे में देता है। ఈ వాక్యాన్ని అంతగా చదువుతామో ये वचन को हम जितना पढ़ेंगे అంతగా దేవుడు తన ఆలోచనను బయలుపరిచి నడిపిస్తాడు. उतना प्रभु अपनी सम्मति देते हुए हमें चलाएगा। అది ఎలాంటి పరిస్థితి అన్నా గాని గాక, वो चाहे वो कैसे भी परिस्थिति हो, అది ఎటువంటి సందర్భమన్నా గాని గాక, वो कैसे भी संदर्भ हो, దేవుని యొక్క వాక్యం చదివితే గన परमेश्वर के वचन अगर पढ़ेंगे, దేవుడు నీకు చక్కటి ఆలోచన ఇచ్చి నడిపిస్తాడు. परमेश्वर तुम्हें अच्छे सम्मति देकर चलाएगा। మీకు అర్థం కావడానికి तुम्हें समझने के लिए హెబ్రోన్ లో ఆశీర్వాదం అనే ఒక సహోదరుడు ఉండేవాడు. हेब्रोन में भाई आशीर्वादम कर का जवान था। ఆయన మెయిన్ ఆఫీస్ బిల్డింగ్ లో పని చేస్తున్నప్పుడు, డ్యూటీ చేస్తున్నప్పుడు वो जब मेन ऑफिस बिल्डिंग में काम कर रहा था, హెబ్రోన్ లో ఉండే వంట సహోదరులు ఆయన మీద కొంచెం కోపగించుకునేవాళ్ళు. हेब्रोन के जो खाना बनाने वाले बहन लोग हैं उसके ऊपर थोड़ा गुस्सा हुआ। ఎలాగైనా సరే అంకుల్ వాళ్ళ చేత ఈయనను తిట్టియాలా అని చెప్పి ఆలోచన చేస్తున్నారు. कैसे भी करके बड़े लोगों के द्वारा इसको डांटवाना करके सोच रहे थे। ఒక రోజు అంకుల్ వాళ్ళు ఏమన్నారంటే, एक दिन बड़े भाई लोगों ने बोला, ఆశీర్వాదం ఈ రోజు మాకు ఏదైనా ఒక పచ్చడి చేసి పెట్టాలి మంచిగా అని అన్నారు. आशीर्वादम थोड़ा सा कुछ अच्छा चटनी बनाकर लाना हमारे लिए आज। అప్పుడు ఆశీర్వాదము వంట రూమ్ లోకి వెళ్ళి సహోదరులకు చెప్పాడు, ఈ రోజు అంకుల్ వాళ్ళు పచ్చడి చేసి పెట్టమంటున్నారు అని చెప్పాడు. वो भाई ने आशीर्वादम जाकर बहन लोगों से बताया, आज बड़े भाई लोग आपसे पूछ रहे कि कुछ चटनी बना कर देना। ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు, अब वो क्या किया, మంచిగా దొరికాడు మనకి ఇప్పుడు चलो अच्छा मिल गया అని बकरा। చెప్పి ఆ పచ్చడిని విపరీతమైన కారం వేసి తయారు చేశారు. वो चटनी को इतना भयंकर मिर्ची के साथ बनाया। ఇప్పుడు అంకుల్ వాళ్ళు వచ్చి కూర్చున్నారు, भाई लोग आकर बैठा, ఇప్పుడు అవన్నీ కూడా తెచ్చుకున్నాడు. सब लाया। సర్వింగ్ చేసేటప్పుడు सर्विंग जब कर रहा था, ముందు వీళ్ళు రుచి చూసి తర్వాత వాళ్ళకి వడ్డించాలి. पहले ये खाकर फिर उनको खिलाना देना है। ఇప్పుడు ఆశీర్వాదం ఏం చేశాడంటే ఒక్కొక్క కర్రీ టేస్ట్ చేయడం మొదలు పెట్టాడు. आशीर्वादम ने क्या किया, एक एक सब्जी टेस्ट करना शुरू किया। ఇప్పుడు పచ్చడి తీసుకొని రుచి చూడగానే जब वो चटनी को लेकर टेस्ट कर रहा था, విపరీతమైన కారం ఉంది. बहुत ज्यादा मिर्ची था। ఇప్పుడు ఏం చేయాలి, क्या करना, ప్రార్థన చేసుకున్నాడు. प्रार्थना किया, ప్రభు ఇప్పుడు ఏం చేయాలి, प्रभु अब क्या करूं। అక్కడ అంకులోళ్ళు వచ్చి కూర్చున్నారు, बड़े भाई लोग आकर बैठे, వడ్డించాలి. उनको खिलाना है। ఇది చూస్తేనే విపరీతమైన కారం इधर ఉంది. भयानक मिर्ची है, ఒకవేళ పెట్టాను అనుకో अगर दूंगा ఇంకా వాళ్ళు నన్ను లేనిపోని అన్ని తిడతారు. नहीं तो वो फालतू फालतू मुझे डांटेंगे। నిజంగా ప్రభు ఎంత ఆలోచనకర్త అంటే प्रभु कितना समझ वाला है। వెంటనే దేవుని యొక్క వాక్యంలో నుంచి ఒక సందర్భాన్ని ఆయన ఆలోచన తీసుకుని వచ్చాడు. परमेश्वर ने उसके अंदर एक समझ की आत्मा दिया। రెండవ రాజుల గ్రంథంలో दूसरा राजा की किताब में అక్కడ కొంతమంది వ్యక్తులు అడవిలోకి వెళ్లి కూర తోటలు అన్ని కూడా తీసుకుని వచ్చినప్పుడు कुछ व्यक्ति लोग सारे सब्जी पाला जब जंगल से लेकर आए, అవన్నీ కూడా పిచ్చి మొక్కలు వాళ్ళు తెలియక తీసుకొచ్చారు. वो सब जंगली के पौधे थे, उनको अनजाने रीति से लाया। వండిన తర్వాత దాంట్లో విషం ఉంది అని భయపడ్డారు. वो पकाने के बाद उसमें जहर है ऐसा उनको कड़वाहट लगा। అప్పుడు ఎలీషా ఏమన్నాడు, एलीशा ने कहा, నేను పిండి తీసుకుని వచ్చి దాంట్లో కలపండి थोड़ा सा అన్నాడు. आटा लाकर उसमें मिला दो। అనగానే
వాళ్ళు పిండి కలిపగానే అది రుచిగా మారిపోయింది. वो लोग आटा जैसा मिला दिए, वो बड़ा अच्छा हो गया। ప్రభు ఆలోచన ఇచ్చాడు. प्रभु ने सोच दिया। వెంటనే పరిగెత్తుకుంటే హెబ్రోన్ పక్కనే స్పెన్సర్స్ ఉంటది. जल्दी उसके बाजू में हेब्रोन के बाजू में स्पेंसर्स रहता है, పిండి కొనుక్కున్నాడు. वहां पर कुछ आटा खरीदा, వచ్చి आया, ఆ పచ్చడిలో उस కలిపేసినాడు. चटनी में मिला दिया వడ్డించడం మొదలు పెట్టాడు. और उनको सर्विंग किया। అంకుల్ వాళ్ళందరూ కూడా పచ్చడి అంతా తినేసినారు. वो चटनी पूरा वो लोग खा लिए। వంట రూమ్ లో సిస్టర్స్ అందరూ కూడా ఎప్పుడు అరుపులు వినిపిస్తాయని ఎదురు చూస్తున్నారు. किचन में वो बहन सारे लोग सुन रहे थे, देख रहे थे कब हमको बुलाएंगे। బయటకు ఒక సౌండ్ కూడా రావట్లేదు. एक साउंड भी बाहर नहीं आया। వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. वो आश्चर्य हो रहे, ఏం చేశాడు ఈయన? क्या किया इसने? ఎంత కారం చేసి పెట్టాం కదా, इतना मिर्ची हम लोग बनाया, లోపల నుంచి ఒక్క శబ్దం కూడా రావట్లేదు. एक आवाज भी अंदर से नहीं आ रहा। అంత అయిపోయిన తర్వాత पूरा होने के बाद ఆశీర్వాదం గిన్నెలు అన్ని తీసుకొని పోతున్నాడు. भाई आशीर्वाद पूरे कटोरे के बर्तन ले जा रहा, నవ్వుకుంటే తీసుకొని పోయి లోపల हंसते हुए ले जाकर अंदर रखा। వాళ్ళు అడిగారు, वो लोगों ने पूछा అన్న అన్ని బాగున్నాయా అని అడుగుతున్నారు. सब अच्छे क्या करके पूछा, టేస్ట్ గా ఉన్నాయన్న. एक नंबर अच्छा है करके बताया। ఎట్లా ఉందా అన్న అన్నారు. चटनी कैसा है पूछा, అంకులోళ్ళు దీనంత టేస్ట్ ఏది లేదని చెప్పి పచ్చడి అంతా తినేశారు అన్నాడు. बड़े भाई लोग बोला इससे बढ़कर टेस्ट दूसरा कुछ नहीं है, पूरा खत्म हो गया। వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. वो लोग भी आश्चर्यचकित हो रहे थे, ఆ పచ్చడిని क्या किया चटनी को? మీరు కారం వేసి నన్ను తిట్టాలని చూశారు. तुम लोग मिर्ची डालकर मुझे डंडवाना करके सोचा, ప్రభు నాకు మంచి ఆలోచన ఇచ్చాడు. परंतु प्रभु ने मुझे एक अच्छा सोच विचार दिया। మీరు చేసిన ఆ పనిని బట్టి శనగపిండి కలిపితే అది రుచిగా మారిపోయింది. तुम्हारे काम के कारण मैंने चने के आटे को उसमें मिला दिया, वो टेस्ट मिल गया। నీ శాసనములు నాకు సంతోషములు, అవి నాకు ఆలోచన కర్తలై ఉన్నాయి. परमेश्वर की चितौनियां हमको खुशी दिलाती है, वो हमारे लिए अच्छा बातें बताती है। మనకు ఆలోచన శక్తి ఇచ్చేది కూడా ప్రభువే. अच्छे सोच विचार भी देने वाला हमारा प्रभु है। యెషయా గ్రంథం यशायाह का किताब 28వ అధ్యాయం 28 अध्याय 29వ వచనం 29 वचन, అందరం కలిసి చదువుదాం. सब लोग मिलकर पढ़ेंगे। యెషయా గ్రంథము 28:29. यशायाह किताब 28 का 29 पद, అందరం కలిసి చదువుకుందాం. सब लोग पढ़ेंगे। జనులు సైన్యములకు అధిపతియగు యెహోవా చేత దాన్ని నేర్చుకుందురు. ఆశ్చర్యమైన ఆలోచన శక్తి, అధిక బుద్ధి అనుగ్రహించువాడు ఆయనే. కనుక ఆశ్చర్యమైన ఆలోచన శక్తి అనుగ్రహించువాడు ఆయనే. अद्भुत युक्ति वाला महाबुद्धिमान वही है। కనుక నీ జీవితంలో కూడా ఆశ్చర్యమైన ఆలోచన శక్తి ఇచ్చేది ప్రభువే. तुम्हारे जीवन में भी आश्चर्य युक्ति देने वाला प्रभु है। బైబిల్లో రాయబడుతుంది, बाइबल में लिखा है, పితరులు ఇశ్రాయేలీయులు पूर्वज इस्राएल దేవుని ఆలోచన కొరకు కనిపెట్టకపోయిరి. परमेश्वर के युक्ति के लिए बात नहीं जोहा। యెషయా గ్రంథంలో అంటాడు, यशायाह किताब में कहता है, నన్ను అడుగకయే ఆలోచన చేసినారు. मुझसे ना पूछते हुए सोच विचार నా किया, ఆలోచన అడుగకయే సొంత ఆలోచనతో నడుచుకున్నారు. मेरे पास विचार नहीं किया, खुद के विचार से गया। ఏం జరిగింది? क्या हुआ? అరణ్యములో రాలిపోయారు, जंगल में पत्तों के समान जड़ गए, నష్టపోయారు. नुकसान पाया। యవనస్తులారా, जवानों, మీ జీవితంలో కూడా तुम्हारे जीवन में भी మీ ఆలోచన అనుసరించి నడుచుకున్నడు ద్వారా, तुम्हारे सोच विचार का अनुसर करने के द्वारा, ప్రభు ఆలోచన అడగకుండా మీ సొంత ఆలోచనతో నడుచుకున్నడు ద్వారా प्रभु के पास विचार न करते हुए अपने विचार धारा के अनुसार चलने के द्वारा నష్టాన్ని కొని తెచ్చుకుంటారు. नुकसान पाओगे। మన ప్రభు గొప్పవాడు. हमारा प्रभु महान है, ఆలోచన విషయంలో ఆయనే గొప్పవాడు. वो युक्ति करने में बड़ा है। రెండవది, दूसरा, ఏ దాంట్లో గొప్పవాడు ఆయన? वो किसमें बड़ा है? నిర్గమకాండము 18వ అధ్యాయము निर्गमन का किताब 18 अध्याय में आएंगे 11వ వచనం. 11 पद, అందరం కలిసి చదువుదాం. सब लोग मिलकर पढ़ेंगे। నిర్గమకాండము 18:11. निर्गमन किताब 18 अध्याय का 11 पद, ఐగుప్తీయులు గర్వించి ఇశ్రాయేలుల మీద చేసిన దౌర్జన్యమును బట్టి ఆయన చేసిన దాన్ని చూచి, యెహోవా సమస్త దేవతల కంటే గొప్పవాడని ఇప్పుడు నాకు తెలిసినదనేను. यहाँ पे देखते हैं यहोवा सब देवताओं में बड़ा है। కనుక మోసే మామ ఇత్రో అంటున్నాడు, मूसा का ससुर इत्रो कहता है, సమస్త దేవతల కంటే గొప్పవాడు. सारे देवताओं से बड़ा है। ఏదాన్ని బట్టి చెప్తున్నాడు? कैसे कहता है? ఆయన చేసిన దాన్ని చూచి. उसने जो किया उसे देखकर। కనుక యెహోవా దేవుడు చేసిన
కార్యాలన్నీ కూడా చూచినప్పుడు यहोवा परमेश्वर किया हुआ सारे कामों को जब देखते हैं ఈయనకి ఏమర్థమైంది? उसको क्या समझा? సమస్త దేవతల కంటే గొప్పవాడు. सब देवताओं से बड़ा है। లోకమంతా ఏమనుకుంటున్నారు? लोग सब क्या सोचते हैं? ఓ మా దేవతలు చాలా గొప్పవాడు అనుకుంటున్నారు. हमारे देवता सब बड़े हैं सोचते हैं। ఏ దాన్ని బట్టి? इसके कारण ఒక దేవత కొండను చేతితో పట్టుకుని ఇలా ఎగురుకుంటూ పోతుంటే ఓ మా దేవత చాలా గొప్పవాడు అనుకుంటున్నారు. एक देवता जो है पहाड़ को पकड़ते हुए ऐसे जाते हैं तो हमारे देवता बहुत बड़ा है सोचते हैं। కానీ మన ప్రభు ఎలాంటి వాడు? परंतु हमारा प्रभु कैसा है? 40 వచనంలో రాయబడుతుంది, यशायाह 40:11 में लिखा है పర్వతాలను త్రాసుతో తూచుతాడంట, वो पर्वतों को तराजू में तोलता है, కొండలను తూనిక చేత తూచుతాడంట. पहाड़ों को भी वो तोलता है। దేవతలు ఒక కొండను చేతితో ఎత్తుకొని పోతేనే గొప్పవాడైతే देवता लोग एक हाथ में पहाड़ को उठा के ले जाने से महान बन गए थे। అన్నిటికంటే గొప్పవాడు. सारे देवताओं से ये बड़ा है। లోకంలో ఉండే పర్వతాలన్నిటిని కూడా ఒక త్రాసులాగా తూచగలడు. दुनिया में जितने पहाड़ है सारे पहाड़ों को तराजू में तोल सकता है। అంత గొప్పవాడు. इतना महान है। లోకం నుండి దేవతలను గొప్పవి అనుకుంటున్నారు. दुनिया के देवते बड़े ఓ सोचते हैं మా దేవతలకు 10 చేతులు ఉన్నాయి, हमारे देवता को 10 हाथ है, అందుకే గొప్పవాడు అనుకుంటున్నారు. इसलिए महान है सोचते మన हैं। ప్రభు ఎలాంటి వాడు? हमारा प्रभु कैसा? ఆయన చెయ్యి ఒక్కటే గాని उसका हाथ एक ही है बल्कि బైబిల్లో రాయబడుతుంది, बच्चे वचन में लिखा है ఆయన హస్తము కురుచగలదు. उसका हाथ जो है छोटा नहीं हुआ। ప్రభు యొక్క బాహు ఎంతో గొప్పది. परमेश्वर का हाथ महान है। అన్ని చేతులుంటేనే గొప్పవి అంటే ఈయన ఒక్క చెయ్యి అంత బలమైనది. उसके हाथ रहे तो महान है, उतने सारे परंतु एक ही हाथ इतना महान है। అలాగూ అన్నిట్లో మనం పరిశీలిస్తే కదా ऐसे हम लोग सारे बातों में देखने से లోకములో ఉండే సమస్త దేవతల కంటే ఈయన గొప్పవాడు. दुनिया में सारे देवता से भी वो महान है। అందుకే బైబిల్ గ్రంథంలో మనం చూస్తాము, इसलिए पवित्र शास्त्र में हम लोग देखते ఏ हैं దేవుడు ఏ జనానికి ఇలాగూ చేసినట్లుగా చూడలే. कोई परमेश्वर कोई लोगों को ऐसा किया आपने नहीं देखा। యెహోవా దేవుడు ఇశ్రాయేలు జీవితంలో చేసినట్టు కార్యాలు ఏ దేవుడు కూడా చేయలేదు. यहोवा परमेश्वर ने इस्राएल के बीच में जो किया ऐसे कार्य कोई परमेश्वर नहीं किया। అలాంటి గొప్ప కార్యాలు చేశాడు. ऐसे महान कार्यों को प्रभु ने किया। ఏం కార్యాలు చేశాడు? उनसे काम किया। ఇశ్రాయేలీలు 430 సంవత్సరాలు ఐగుప్తు యొక్క దాసత్వంలో నుంచి విడిపించాడు. इस्राएलियों को 430 साल के गुलामगिरी से मिस्र में से छुड़ाया। అంత కఠినమైన దాసత్వం నుంచి రక్షించాడు. इतने कठिन गुलामगिरी से छुड़ाया। ఆయన రక్షించిన విధానం విన్నప్పుడు, वो जैसे छुड़ाया देखने से ఇత్రో అంటున్నాడు, इत्रो कहता है అంత దేవతల కంటే కూడా గొప్పవాడు. सारे देवताओं से तुम्हारा परमेश्वर बड़ा है। ఈనాడు అనేక మంది మనుషులు కూడా आज बहुत से लोग भी పాపం అనే దాసత్వంలో ఉంటున్నాడు. पाप के बंधुआई में है। దాసత్వంలో ఉన్నటువంటి వాడు ఎలా ఉంటాడు? जो बंधुआई में है वो कैसा रहता? ఇశ్రాయేలు ఐగుప్తు యొక్క దాసత్వంలో ఉన్నప్పుడు इस्राएल लोग मिस्र के बंधुआई में जब थे కఠినమైన పనులు చేశారు, कठिन काम करते थे वे लोग, కష్టమైన పనులు చేశారు. बड़े मेहनत के काम करते थे। పాపం యొక్క దాసత్వంలో ఉన్న మనిషి జీవితం కూడా అంతే. पाप का गुलामगिरी का मनुष्य का जीवन भी ऐसा ही है। పాపములో ఉన్న మనుషుడు కూడా पाप में जो मनुष्य है కఠినమైన పనులు చేస్తున్నాడు, कठिन काम करता है, కష్టమైన పనులు చేస్తున్నాడు. मेहनत के काम करता है। ఏమిటా పనులు? क्या है वो काम? అపోస్తలుడు పౌలు అంటాడు, पौलुस कहता है నేను మేలు చెయ్యాలి అనుకుంటున్నాను, मैं बड़ा काम करना चाहता तो हूँ కానీ చేయలేకపోతున్నా. लेकिन नहीं कर सक रहा। కీడు చెయ్యొద్దు అనుకుంటున్నాను, बुराई नहीं करना चाहता కానీ हूँ అదే చేస్తున్నాను. परंतु वही मैं कर रहा हूँ। బైబిల్లో రాయబడుతుంది, ये वचन कहता है కీడు చేయుటకు అలవాటు పడ్డా बुराई करने के लिए आदत में लग गए। ఎంత కష్టమవుతుంది. कितना मुसीबत हो रहा। మానవుడు అనుకుంటున్నాడు, और सोचता है అబద్ధాలు ఆడకుండా బ్రతకాలి मैं అనుకుంటున్నాడు, झूठ ना बोलते हुए जीवन व्यतीत करना है, కానీ అబద్ధాలు ఎక్కువ ఆడుతున్నాడు. परंतु मनुष्य झूठ ही ज्यादा होता है। మంచిగా ఉండాలి అనుకుంటున్నాడు, नहीं पीते हुए रहना चाहता है త్రాగుడు బానిస అయిపోతున్నాడు. परंतु वो पियक्कर बन जाता है। ఏది చేయకూడదు అనుకుంటున్నాడు, ये नहीं करना सोचता అదే చేస్తున్నాడు. परंतु वही मनुष्य करता कारण है। ఏంటి? कारण क्या है? పాపమే కారణం. पाप इसका कारण అందుకే है। పౌలు అన్నాడు, पौलुस कहता है ఇది నేను కాదు, ये मैं नहीं, నాలో నివసించు పాపమే కారణం. मेरे अंदर निवास करने वाला पाप ही इसका कारण है। పాపం అనేది ये पाप जो है ప్రతి మనుషుని కూడా हर मनुष्य को భయంకరమైన మరణాన్ని తీసుకుని వెళ్ళేది भयंकर కాబట్టి मृत्यु की ओर ले जाता है। పాపం అనేది पाप నీలో నివసించేంత వరకు కూడా हमारे अंदर वास करने तक పాతాళం అనేది अधोलोक నోరు తెరుచుకొని అపరిమితంగా నీ చుట్టూ తిరుగుతుంది, मुंह खोल के मुंह पसार के रखा है, నిన్ను మృంగుదామని తిరుగుతుంది. तुझे निगलने के लिए चाहता है। పాతాళము ये अधोलोक ఇప్పటికే ఎంతో మందిని మృంగింది. कितने लोग को निगल लिया।
मिलेगा। అంత భయంకరమైన స్థలం పాతాళం. इतना भयंकर स्थान है अधोलोक। ఇటువంటి భయంకరమైన దాసత్వంలో నుంచి इतने भयंकर गुलामगिरी से విడిపించేది ఎవరు? छुड़ाने वाला कौन है? అందుకే పౌలు కేక వేస్తూ వచ్చాడు, इसलिए पौलुस चिल्लाता है, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, अरे मैं कितना बड़ा दौर्भाग्य हूं। ఇట్టి మరణమునకు లోనగు శరీరం నుండి నన్ను ఎవరు విడిపించును? इतने भयानक मृत्यु के भागीदार शरीर से कौन छुड़ा सकता? గొప్పవారు ఎంతో మంది ఉన్నారు, महान लोग कितने हैं? గొప్పవి ఎన్నో ఉన్నాయి, महान बहुत है, కానీ మానవుని విడిపించలేకపోతూ వచ్చారు, परंतु मनुष्य की छोड़ती नहीं कर पाया, మానవుని రక్షించలేకపోతూ मनुष्य వచ్చారు, को उद्धार नहीं कर पाया, దాసత్వంలో నుంచి బయటికి తీసుకురాలేకపోతూ दासत्व से छुटकारा नहीं दे पाया। చివరికి ప్రభువైన యేసుక్రీస్తు వారు अंत में प्रभु यीशु मसीह ఐగుప్తు దేశానికి అంతటికి మూలమైన, सारा मिस्र देश के मूल, ఐగుప్తు దేశానికి అంతటికి ఆధారమైన, मिस्र देश के आधार पर ప్రాధాన్యమైన प्राधान्य తొలి సంతతిని చంపవలసి వచ్చింది. पहलौठे लोगों को मारना पड़ा। ఎప్పుడైతే తొలి సంతతి చంపబడిందో पहलौठे लोग मारे गए। ఐగుప్తులు అందరూ అన్నారు, मिस्र वालों ने कहा, ఇంకా మీరు మా మధ్యలో ఉండొద్దు, आप तुम हमारे बीच में नहीं रहना, అందరూ కూడా వెళ్ళిపోండి. तुम सब लोग चले जाओ। అతను చచ్చిపోయినప్పుడు పంపించలేదు, सब लोग मरने के बाद नहीं आया, పశువులు చనిపోయినప్పుడు పంపించలేదు, पशु मरने के बाद नहीं भेजा, రోగాలు వచ్చినప్పుడు పంపించలేదు, बीमार ने तो नहीं भेजा, చీకటి ఉన్నప్పుడు పంపించలేదు, अंधेरों को नहीं भेजा, తొలి సంతతి చంపబడినప్పుడు పంపించారు. पहलौठा मरने के बाद उनको भेजा गया। అదేవిధంగా इसलिए ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా प्रभु यीशु मसीह भी పాపానికి మూలమైన మరణం, पाप का मूल जो मृत्यु है, శిలువ శక్తి చేత क्रूस के शक्ति के अनुसार మరణాన్ని మృంగాడు. वो मृत्यु को निगल लिया। లోకంలో ఎంతో మంది గొప్పవారు పుట్టారు, ये दुनिया में कितने महान लोग जन्म लिया, భగవంతుడు పుట్టారు, परवा जन्म लिया, దేవుళ్ళు అనబడేవారు పుట్టారు. देवताएं जन्म लिए, ఏ మనుషుడు కూడా మరణాన్ని మృంగలేకపోయాడు, कोई मनुष्य भी मृत्यु को निगल नहीं ఏ सका, మనుషుడు కూడా మరణాన్ని జయించలేకపోయాడు. कोई मनुष्य भी मृत्यु के ऊपर विजय प्राप्त नहीं किया। చాలా మంది దేవుళ్ళు అనబడేవారు बहुत से लोग देवताएं, నేను చనిపోతే మరలా లేస్తానన్నారు, मैं मरूंगा तो उठूंगा बोला, కానీ నేటి వరకు చనిపోయి మరలా లేవలేదు. परंतु आज तक जो मरा आज तक కానీ नहीं उठा। గొప్పవాడైన ప్రభు ये महान ईश्वर పాపమునకు మూలమైన पाप का मूल हो మరణాన్ని मृत्यु, ఆ క్రూరమైన శిలువలో वो भयंकर क्रूस पर మరణించాడు, मृत्यु पाया, సమాధి చేయబడి తిరిగి లేచాడు. कब्र में गया, जी उठा। ఎందుకో తెలుసా? क्यों मालूम? నేను ఆ యొక్క దాసత్వం ద్వారా వచ్చే మరణాన్ని మృంగడానికి, तुम्हारे हमारे गुलामगिरी के द्वारा ना मृत्यु को निगलने के लिए, ఇప్పుడు ఆయన తిరిగి లేచుట ద్వారా वो जी उठने के कारण మానవుని యొక్క దాసత్వంలో నుంచి విడుదల, मनुष्य गुलामगिरी से छुटकारा पाया, పాపము నుండి రక్షణ. पाप से उद्धार पाया। ఈ రక్షణను పొందాలి అని అంటే ये उद्धार को पाना चाहते हो क्या? చేయాల్సిన పని ఏంటిది? करने का काम क्या है? రోమీయులకు రాసిన పత్రిక రోమీయులకు 10వ అధ్యాయం 9వ వచనంలో रोमियो की पत्री 10 अध्याय 9 वचन में యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని यीशु मसीह मुंह से अंगीकार करें, హృదయంలో విశ్వసిస్తే हृदय में स्वीकार ఈ करें, రక్షణను तुम పొందుతావు. उद्धार पाओगे। నోటితో ఒప్పుకోవాలి, मुंह से स्वीकार करना है, హృదయంలో విశ్వసించాలి. हृदय में अंगीकार करना है। రక్షణ ఎంతో సమీపంలో ఉంది. उद्धार समीप निकट है। నోవా కాలంలో नूह के दिनों में ఓడ తలుపు కూడా ఇంతే మందం, जहाज का जो दरवाजा है इतना ही मोटा था। తలుపుకు లోపల ఉన్న 8 మంది రక్షణ పొందారు. दरवाजा के अंदर जो है 8 लोग उद्धार पाया। ఈ తలుపు మందంకు వెలుపల ఉన్నవారు ये दरवाजे के बाहर में जो लोग थे वो नाश हो गया, చచ్చిపోయారు, मर गया, కేకలు వేసుకుంటూ చనిపోయారు. चिल्लाते हुए मर गए। వారి బలం వారిని రక్షించలేకపోయింది, उनका बल उनको जिंदा नहीं रखा, వారి ధనము వారిని उनका రక్షించలేకపోయింది, धन उनको बचा नहीं వారి सका, జ్ఞానం వారిని उनका రక్షించలేకపోయింది. बुद्धि उनको बचा नहीं सका। ఈ లోకంలో విలువైనవి ఎన్నో ఉన్నాయి, ये రక్షించలేకపోయారు. दुनिया में मूल्यवान बहुत से बचा नहीं सका। మాట విని విశ్వసించిన వాడు రక్షించబడ్డాడు. जो विश्वास करेगा वो उद्धार पाएगा। ఇక్కడ కూర్చున్న నీ జీవితంలో కూడా बैठे तुम में से कोई ఇంకా పాపంలోనే ఉన్నావేమో, यदि और पाप में होगा ఆయుధాలు వేసుకుంటూ ఉన్నావేమో, और समय बिता रहे होंगे, ఎన్నోసార్లు వాక్యం వింటూ కూడా कितने बार वचन सुनकर भी రక్షణ ఇప్పుడు వద్దు అనుకొని उद्धार अभी नहीं चाहिए, समय है, తుణికివేస్తున్నావేమో, इनकार कर रहे, త్రోసివేస్తున్నావేమో, इनकार कर रहे, నువ్వు తిరస్కరిస్తున్నావేమో. तुम इनकार कर रहे होंगे। 2వ అధ్యాయంలో రాయబడుతుంది, रोमियो की पत्री 2 अध्याय का మారు మనసు పొందుటకు దేవుని యొక్క దీర్ఘ శాంతి నిన్ను ప్రేరేపిస్తుంది. मन फिराव पाने के लिए परमेश्वर का अनुग्रह तुम्हें प्रोत्साहन देता है। ఆయన దీర్ఘ శాంతం ఇంకా నీ మీద చూపిస్తున్నాడు. वो और अनुग्रह तुम पर दिखाता है। గొప్పవాడు కనుక నువ్వు నశించడం ఇష్టం లేక ఇంకా సమయం పొడిగిస్తూనే वो ఉన్నాడు. महान है इसलिए तुम नाश होना उसका इच्छा नहीं है, इसलिए समय दे रहा है। ఆయన మనసు ఎంతో గొప్పది కనుక उसका मन बड़ा विशाल है। నువ్వు పాపములో నశించడం ఇష్టం లేక तुम पाप में नाश होना पसंद नहीं है ఇంకా నీ వైపు చేతులు చాచి పిలుస్తున్నాడు, और तुम्हारे और हाथ पसार के बुलाता है ఇంకా నిన్ను బ్రతిమలాడుతున్నాడు. और विनती
बेटा तेरा हृदय मुझे देना, నా వైపు తిరుగు, मेरे और आना, నా దగ్గర రండి, मेरे और आओ, నేను నీకు రక్షణ ఇస్తాను. मैं तुम्हें उद्धार दूंगा। ఎంత ప్రేమతో పిలుస్తున్నాడు. कितने प्रेम पूर्वक बुलाता है। పాడైపోయిన వ్యక్తిని, नाश हुआ व्यक्ति को, నశించిపోయే వ్యక్తిని नाश होने वाले व्यक्ति को ఎవడైనా ప్రేమతో పిలుస్తాడా? कोई प्रेम से बुलाता है क्या? నష్టపోయినటువంటి వ్యక్తిని नाश होने वाले व्यक्ति को కూతుళ్ళు ఇచ్చుకుంటూ పిలవాలి, गाली देते हुए बुलाना, కోపంతో పిలవాలి, क्रोध के साथ बुलाना, అరే సచ్చినోడా ఇట్రా అని పిలవాలి. अरे मरे हुए व्यक्ति ला कहना। కానీ ప్రభు మనసు గొప్పది కనుక बल्कि प्रभु यीशु मसीह का मन महान है, ప్రేమతో పిలుస్తున్నాడు. प्रेम पूर्वक बुलाते నా हैं, దగ్గర రండి అని मेरे పిలుస్తున్నాడు. पास आओ कहता है। ఈ సాయంకాల సమయంలో ये संध्या काल के समय में గొప్పవాడైన ప్రభు ఇక్కడ ఉన్నాడు. महान ईश्वर यहाँ पर है, నీ కొరకే ఉన్నాడు, तेरे लिए है, నిన్నే పిలుస్తున్నాడు. तुझे बुलाता है। ఆయన వైపు తిరుగుతావా అని, उसके और आएंगे क्या? రక్షణ పొందుతావా అని. उद्धार पाएंगे करके। ఇత్రోకు చూస్తేనే దేవతల కంటే గొప్పవాడు అన్నాడు. అంటే इत्रो ने जैसे देखा सब देवताओं से बड़ा है परमेश्वर। ప్రభువుని గాని హృదయానికి ఆహ్వానిస్తే यदि वो प्रभु को तुम्हारे हृदय में बुलाने से నిజంగా నీ జీవితంలోనికి కూడా सचमुच तुम्हारे जीवन में గొప్పవాడైన ప్రభు ప్రవేశిస్తాడు. बड़ा प्रभु अंदर आएगा। నీ జీవితం ఎలాగుంటుంది, तुम्हारा जीवन कैसा నీ होगा, హృదయం ఎలాగుంటుంది, तुम्हारा हृदय कैसा होगा, చెప్పనసక్యమును మహిమాయుతను గొప్ప సంతోషంతో నింపుతాడు. बता नहीं सकते, बड़े आनंद के साथ तुम्हारे हृदय को भरेगा। ఇంకా నీకు ఈ జీవితంలో ఈ లోకంలో ఏది లేకపోయినా ఈ సంతోషంతో నువ్వు వెళ్తావు. ये दुनिया में चाहे तुम्हारे पास कुछ भी नहीं, आनंद के साथ जाओगे। మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. घुटनों पर आइए, प्रार्थना करेंगे। ఒక నిమిషం మనసులో ప్రార్థన చేసుకుందాం. एक क्षण हम हमारे हृदय में प्रार्थना करेंगे। కళ్ళు మూసుకుందాం, अपने अपने आंखों को बंद करेंगे, ప్రార్థన చేసుకుందాం. प्रार्थना करेंगे। రక్షించబడిన యవనస్తులైతే उद्धार पाया हुआ जवान रहने से నిజంగా ఆలోచన విషయంలో ప్రభు గొప్పవాడు. सच में युक्ति करने में प्रभु बड़ा महान है। ఎంతగా ఆయన ఆలోచన కొరకు కనిపెడుతున్నావు, कितना उसके युक्ति के लिए तुम बाट जोते ప్రభు हो, ఆలోచన చొప్పున నడుచుకుంటున్నావు. प्रभु के युक्ति के अनुसार चलते हो। తీర్మానం చేసుకుందాం. हम निर्णय लेंगे। ఇంకా ఎవరైతే రక్షణ పొందకుండా यदि कोई यहाँ पर उद्धार नहीं पाया, పాపంలోనే ఉన్నావేమో, पाप क्षमा नहीं पाया, పాపపు దాసత్వంలో ఉన్నావు, पाप की गुलामगिरी में है, నువ్వు కూడా కష్టమైన పనులు చేస్తున్నావు, तुम भी मेहनत के काम कर रहे हैं, ఇష్టం లేని పనులు చేస్తున్నావు, बिना इच्छा के साथ काम कर रहे हैं, కఠినమైన పనులు చేస్తున్నావు. कठिन काम कर रहे हैं। నిజంగా ఇలా ఉండడం నాకు ఇష్టం లేదు, सचमुच ऐसा रहना मेरे लिए पसंद नहीं है। చేస్తున్నాను కానీ భయం వేస్తుంది, कर तो रहा हूँ पर डर के साथ कर रहा हूँ। పాపంలో ఉన్నానే గాని మరణ భయంతో ఉంటున్నాను. पाप में तो हूँ परंतु मृत्यु के डर में हूँ। కానీ ఆ పాపం ఒక రోజు నేను మరణానికి ఈడ్చుకు వెళ్తుంది. वो पाप तुम्हें मृत्यु की ओर खींच कर ले जाएगा। దాని కొరకే గొప్పవాడైన ప్రభు దరిద్రుడయ్యాడు. उसके लिए महान प्रभु दरिद्र बन गया। ఎందుకో తెలుసా? क्यों मालूम? పౌలు అంటాడు, पौलुस कहता మిమ్మల్ని ధనవంతులుగా చేయవలనని तुम्हें धनवान बनाने के लिए ధనవంతుడైన ప్రభు దరిద్రుడైనాడు. धनवान परमेश्वर कंगाल बन गया। నిన్ను నన్ను తన రక్షణ ఇచ్చి గొప్పవారుగా చేయాలని. तुम्हें हमें उद्धार देकर बड़ा महान बनाने के लिए। ఎంత గొప్పవాడవైతావు? कितना महान बनोगे? యోహాను సువార్త 1:12 రాయబడుతుంది, यूहन्ना 1:12 में लिखा है, అంగీకరించి విశ్వసిస్తే जितने स्वीकार करें इंकार దేవుని करेंगे, పిల్లల అధికారం. परमेश्वर संतान होने का ఎంత योग्यता। గొప్ప ఆధిక్యత అది. कितना बड़ा योग्यता है वो। దేవుని పిల్లలం అవుతాం. परमेश्वर के संतान बनेंगे, परमेश्वर के बच्चे बनेंगे। ఈ ఆధిక్యత నీకు కావాలా? क्या ये योग्यता चाहिए? అయితే చిన్న ప్రార్థన మనసులో చేసుకో. तो छोटा सा प्रार्थना अपने मनों में करेंगे। గొప్ప ప్రేమ గలవాడాయన. बड़ा प्रेमी ईश्वर है वो। అంత ప్రేమ ఈ లోకంలో ఎవరిలో చూడలేవు. उतना बड़ा प्रेम किसी के अंदर नहीं देख सकते, స్నేహితుల్లో చూడలేవు, मित्रों में नहीं देख सकते, తండ్రిలో చూడలేవు, पिता में नहीं देख తల్లిలో सकते, కూడా చూడలేవు. माता में भी नहीं देख అంత सकते। గొప్ప ప్రేమ గలవాడు ప్రభు इतना बड़ा प्रेमी यीशु मसीह है। ఆ ప్రేమ నిన్ను నీ మీద ఇంకా కుమ్మరిస్తూనే ఉన్నాడు, वो प्रेम और दिखा रहा, చూపిస్తూనే ఉన్నాడు. दिखा रहा। వాయిదా వేయబాకు, इनकार नहीं करना, తృణీకరించి నష్టపోబాకు. इनकार करके नुकसान नहीं पाना। యేసు ప్రభువుని వాడితో హృదయంలో విశ్వసించు, यीशु मसीह करके हृदय में स्वीकार करो, రక్షించబడతావు. उद्धार पाओगे। చేయత్తమని అడగము గాని हम हाथ ऊंचा करो नहीं बोलेंगे, యథార్థముగా మనసులో ప్రార్థన చేసుకో. परंतु सच्चाई के साथ अपने मनों को कबूल करके प्रार्थना करो। ప్రభు నమ్మదగిన వాడు. प्रभु विश्वास योग्य నువ్వు है। పాపములు ఒప్పుకుంటే तू यदि पाप को मानने से పాపములు క్షమించి పవిత్రపరుస్తాడు. पाप को क्षमा करके पवित्र करेगा, అలా ప్రభు మనకు సహాయం చేయాలి. वैसे प्रभु हमारी सहायता करे।
పెద్దపల్లి సేవకుడు అది ప్రార్థన. ఒక నిమిషం అలాగే మనసులో ప్రార్థన చేద్దాం. वैसे हम अपने मनों में प्रार्थना करते हुए रहेंगे, వాక్య ఫలింపు కొరకు ప్రార్థన చేస్తాం. वचन फलवंत होने के लिए प्रार्थना करेंगे. ప్రేమగల తండ్రి, ప్రేమగల దేవా, మహోన్నతుడా, ప్రేమగలటువంటి మా యేసయ్య, ఈ సాయంకాల వేళలో మీ దాసుని నిలబెట్టుకొని ప్రభా మీరు మాట్లాడుతూ వచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి మీ వాక్కును బట్టి ఎంతో మీ కొదనములు చెల్లిస్తూ ఉంటున్నాం. కొన్ని దినములలో కొన్ని మానవుని యొక్క ప్రభా తలంపులను బట్టి, ఆలోచనలను బట్టి, జ్ఞానాన్ని బట్టి ప్రభా ఈనాడు ఎక్కడ చూసినా నెమ్మది, శాంతి, సమాధానమును కోల్పోయేటువంటి పరిస్థితి. అందుని బట్టి ప్రభా ఈ దినములలో మీరు ప్రేమించి మీరు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైనటువంటి ఈ పరిశుద్ధ సమాజ కోడికలను బట్టి ఎంతో మీ కొందరములు చెల్లిస్తూ ఉంటున్నాం. దగ్గర ప్రభా మీ ఆలోచన చేత ప్రభా తల్లి మీరు అనుగ్రహించేటువంటి మీ జ్ఞానం చేత ప్రభా ముందుకు కొనసాగాలని శ్రేష్టమైనటువంటి మీ ఉన్నతమైనటువంటి మీ ప్రణాళికలో ప్రభా తండ్రి దేవా మిమ్మల్ని సేవించడం కొరకై ప్రభా మీరు ఏర్పాటు చేసినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి దేవా ఈ కొడుకుల కొరకై ఎంతో మీకు హృదయమార మనసార మీ కొదనములు చెల్లిస్తూ ఉంటున్నా. దేవా ఈ మధ్య ఈ సాయంకాలం వేళలో ఎవరైతే శ్రేష్టమైనటువంటి దేవా తండ్రి మీ మాటల్లో హృదయంలో తండ్రి దేవా ప్రభా తండ్రి ఆహ్వానిస్తూ వచ్చినారు. ప్రేమగల దేవా తండ్రి మీ ఆలోచనల్లో ముందు కొనసాగడానికి మీరు అనుగ్రహించినటువంటి బుద్ధి, జ్ఞాన, సర్వసంపదలు ప్రభా తండ్రి మీ ఎందుకు గుప్తములై ఉన్నాయని మీరు మాట్లాడుతూ వచ్చినారు. ప్రభా స్నేహితుల ద్వారా ప్రభా ఏమాత్రము కూడా వారి ఆలోచనల్లో ఉండక ప్రభా నిజమైన స్నేహితుడు ప్రభు యేసుక్రీస్తు వారి ద్వారా వచ్చేటువంటి మీ జ్ఞానమును అవలంబించడం కొరకై మీ యొక్క శ్రేష్టమైనటువంటి జీవ గ్రంథమును తండ్రి దేవా ప్రభా హృదయంలోనికి ఆహ్వానించడానికి మీరే యవన బిడ్డలందరికీ మీరే సహాయం చేయవలసిందిగా సాగిల పెడుతూ ఉంచిన దయగల ప్రభువా తండ్రి ముందున్నటువంటి దేవా తండ్రి దేవా మీ యొక్క ఈ కోడికలంతటిలో మీరు ఆది అంతా మీరు వహించము తండ్రి. జరుగుతున్నటువంటి ఈ పరిస్థితి మీద మీ ముద్రను మీరు వేయము తండ్రి. కావాల్సినటువంటి వనరులు మీరు అనుగ్రహించము. ఈ వాతావరణమును మీ సోదరులు ఉంచుకొని మీరు బలపరచమని యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.